హలో ఎవ్రీవన్, ఈరోజు మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్ పార్ట్ 2 చేయబోతున్నాం. పార్ట్ 2లో మనం ఈరోజు డైమెన్షన్స్ కోసం తెలుసుకోబోతున్నాం. డైమెన్షన్స్ అంటే ఏంటి, ఒక ఫిజికల్ క్వాంటిటీ తాలూకా డైమెన్షనల్ ఫార్ములా ఎలా తీయాలి నేర్చుకోబోతున్నాం. లాస్ట్ క్లాస్లో మనం యూనిట్స్ అండ్ యూనిట్ కన్వర్జన్ కోసం తెలుసుకున్నాం. ఆ లెక్చర్ వినకపోయినా పర్లేదు, ఈ లెక్చర్ మీకు అర్థమవుతుంది. ఈ లెక్చర్ అండ్ నెక్స్ట్ లెక్చర్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లెక్చర్స్. ఈ 2 లెక్చర్స్ నుంచే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. జై మెయిన్స్, అడ్వాన్స్, ఎంసెట్, నీట్ అన్నిట్లో. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ లెక్చర్స్. ఈ 2 లెక్చర్స్ బాగా వినండి. ఓకేనా, లాస్ట్ క్లాస్లో ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఫిజికల్ క్వాంటిటీ రాస్తూ ఉండండి, నాతో పాటు రాస్తూ ఉండండి. ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ సంథింగ్ విచ్ కెన్ బి మెజర్డ్. నువ్వు దేన్నైనా మెజర్ చేయగలిస్తే దాన్నే ఫిజికల్ క్వాంటిటీ అంటారు. సపోజ్ నీ మాస్ నువ్వు మెజర్ చేయగలవు కదా, అదొక ఫిజికల్ క్వాంటిటీ. నీ హైట్, లెంత్ నువ్వు మెజర్ చేయగలవు కదా, అదొక ఫిజికల్ క్వాంటిటీ. నువ్వు సపోజ్ స్పీడ్తో పరిగెడుతున్నావు, నీ వెలాసిటీని నువ్వు మెజర్ చేయగలవు కదా, అదొక ఫిజికల్ క్వాంటిటీ. నీ యాక్సలరేషన్ని నువ్వు మెజర్ చేయగలవు కదా, అదొక ఫిజికల్ క్వాంటిటీ. సపోజ్ నువ్వు దేని మీద ఫోర్స్ పెట్టావు, దాన్ని నువ్వు మెజర్ చేయగలవు కదా, అదొక ఫిజికల్ క్వాంటిటీ. సంథింగ్ నువ్వు సపోజ్ ఒక వర్క్ చేసావు, ఓకే, దాన్ని నువ్వు మెజర్ చేయగలవు కదా, సో అదొక ఫిజికల్ క్వాంటిటీ. సో దేన్నైనా నువ్వు మెజర్ చేయగలిస్తే అదొక ఫిజికల్ క్వాంటిటీ. ఈ ప్రపంచంలో ఎన్నో ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. ఆ ఎన్నో ఫిజికల్ క్వాంటిటీస్లో కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. మిగతావి ఏవైతే ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయో, ఈ ఫిజికల్ క్వాంటిటీస్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ నుంచి డిరైవ్ అయ్యి వచ్చాయి. సో అందుకే ఈ ఫిజికల్ క్వాంటిటీస్ని డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. ఫర్ సపోజ్ ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ అంటే ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్లో ఎన్నో వర్డ్స్ ఉంటాయి. ఓకే, ఆ వర్డ్స్ అన్నీ దేని నుంచి తయారయ్యేసి వచ్చాయి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నుంచి తయారయ్యేసి వచ్చాయి. 26 or 27 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఓకే, అది వదిలే. ఓకే, యాపిల్, ఎలిఫెంట్, ఎన్నో వర్డ్స్ ఉంటాయి. సపోజ్ యాపిల్ అనే వర్డ్ APPLE. సో APLE 4 ఆల్ఫాబెట్స్తో తయారయ్యేసి వచ్చాయి. సో ఈ 4 ఆల్ఫాబెట్స్ అనేవి ఫండమెంటల్ యూనిట్స్. ఓకేనా, ఈ యాపిల్ అనే వర్డ్ APPLE అనే లెటర్స్ నుంచి తయారయ్యేసి వచ్చాయి. కానీ యాపిల్ అనే ఆల్ఫాబెట్ దేని నుంచైనా తయారయ్యేసి వచ్చిందా? లేదు. P అనేది దేని నుంచైనా తయారేసి వచ్చిందా? లేదు. L అనేది దేని నుంచైనా తయారేసి వచ్చిందా? లేదు. E అనేది దేని నుంచైనా తయారేసి వచ్చిందా? లేదు. దీని నుంచి ఈ ఫండమెంటల్ యూనిట్స్ నుంచి ఏవైనా తయారవ్వాలి, కానీ ఇవి దేని నుంచైనా తయారేసి రాలేదు. సో దీస్ ఆర్ ఫండమెంటల్ యూనిట్స్. ఓకే, దీస్ ఆర్ ఇండిపెండెంట్. యాపిల్ అనే వర్డ్ APLE అనే 4 ఆల్ఫాబెట్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. కానీ APPLE అనే ఆల్ఫాబెట్స్ దేని మీదైనా డిపెండ్ అయ్యి ఉన్నాయంటే కాదు. దీస్ ఆర్ ఇండిపెండెంట్. ఓకే, ఫండమెంటల్ యూనిట్స్ ఆర్ ఇండిపెండెంట్. సేమ్ ఇక్కడ కూడా. ఓకేనా, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. కానీ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ దేని మీద డిపెండ్ అవ్వదు. దే ఆర్ ఇండిపెండెంట్. ఓకేనా, సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫస్ట్ ఇది రాసుకోండి. సంథింగ్ విచ్ కెన్ బి మెజర్డ్ ఈస్ కాల్డ్ అ ఫిజికల్ క్వాంటిటీ. సంథింగ్ ఆర్ ఎనీథింగ్, ఏదైనా సంథింగ్ విచ్ కెన్ బి మెజర్డ్ is called a physical quantity. ఓకేనా, ఫిజికల్ క్వాంటిటీ అనేవి 2 టైప్స్. ఒకటి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, ఇంకోటి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. థర్డ్ టైప్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ కూడా ఉంటుంది, చెప్తాను. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అండ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకేనా, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇప్పుడు మీకు రాయిస్తాను. ఫస్ట్ ఫిజికల్ క్వాంటిటీ అనేది మాస్. దేని మీదనే డిపెండ్ అయ్యి ఉంటుందా? ఉండదు. మాస్ నుంచి ఏదైనా తయారవ్వాలి, కానీ మాస్ దేని నుంచి తయారవ్వదు. ఓకేనా, ఇదొక ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీ. మాస్ తాలూకు యూనిట్ అనేది kg. సెకండ్ లెంత్, ఇదొక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. దీని యూనిట్ అనేది మీటర్, SI యూనిట్. థర్డ్ టైం అనేది ఒక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా, దీని యూనిట్స్ అనేది SI యూనిట్స్ అనేది సెకండ్స్. ఫోర్త్ ఎలక్ట్రిక్ కరెంట్, దీని యూనిట్స్ అనేది యాంపియర్. ఓకేనా, దాని సింబల్ A. ఓకే, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఒక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి ఏదైనా తయారవ్వాలి, కానీ ఎలక్ట్రిక్ కరెంట్ దేని నుంచి తయారవ్వలేదు. చూడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా కరెంట్ నుంచి తయారవుతుంది. ఒక కరెంటు ఒక వైర్ నుంచి వెళ్తే దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. ఓకేనా, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో కరెంట్ నుంచి ఆ 2 తయారయ్యాయి.
కరెంట్ దేని నుంచి తయారవ్వలేదు. లాంగ్ టర్మ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఓకే, మీకు అర్థం కాకపోతే వదిలేయండి, ఇప్పుడేం అవసరం లేదు. ఫిఫ్త్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. టెంపరేచర్ చెప్తాను ఫస్ట్. టెంపరేచర్ అనేది ఒక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. దాని యూనిట్స్ అనేది కెల్విన్. ఎస్ఐ యూనిట్ అనేది కెల్విన్. దాని సింబల్ అనేది కెల్విన్, KELVIN రాసుకుంటే. 6, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. దీని యూనిట్స్ అనేది MOLE, మోల్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ని మోల్స్లో కొలుస్తారు. ఓకే, ఇది మీకు కెమిస్ట్రీలో ఉంటుంది. దాని సింబల్ అనేది MOL. ఓకేనా. 7th, ఇది ఎక్కడ పనికి రాదు, ల్యూమినస్ ఇంటెన్సిటీ. దీని యూనిట్స్ అనేది క్యాండెలా. దాని సింబల్ CD. ఓకేనా. దెర్ ఆర్ 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇవన్నీ వరుసగా గుర్తుపెట్టుకోండి, లైన్గా అవసరం లేదు కానీ గుర్తుపెట్టుకోండి. ఓకే, దెర్ ఆర్ 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి వీటి నుంచి తయారయ్యి వచ్చాయి. ఓకేనా. ఇవి దేని నుంచే తయారయ్యి రాలేదు. దీస్ ఆర్ ఇండిపెండెంట్. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ డిపెండ్స్ ఆన్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, బట్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ ఇండిపెండెంట్. ఓకే, సో ఫస్ట్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ బేసిక్, అందరికన్నా బేసిక్, ఏరియా. ఓకే, ఏరియా తాలూకా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్. ఇది ఒక లెంత్, ఇది కూడా ఒక లెంత్, రైట్? ఇది ఒక లెంత్, ఇది కూడా ఒక లెంత్. సో దీని యూనిట్ ఏంటవుద్ది? మీటర్ స్క్వేర్. సో ఏరియా అనేది లెంత్ అనే ఒక ఫిజికల్ క్వాంటిటీ నుంచి తయారయ్యేసి వచ్చింది. లెంత్ని మల్టిప్లై చేస్తే ఏరియా వచ్చింది. సో ఏరియా అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ లెంత్ నుంచి తయారయ్యేసి వచ్చింది కాబట్టి ఇది ఒక డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. సెకండ్, వాల్యూమ్ ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. అంటే మీటర్ ఇంటూ మీటర్. దీన్ని మీటర్లో కొలుస్తారు, దీన్ని కూడా మీటర్లో కొలుస్తారు. సో మీటర్ క్యూబ్. సో వాల్యూమ్ అనేది లెంత్ అనే ఒక ఫిజికల్ క్వాంటిటీ నుంచి తయారయ్యేసి వచ్చింది. లెంత్ అనే ఒక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ నుంచి డిరైవ్ చేసి వచ్చింది కాబట్టి ఇది ఒక డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా. అండ్ థర్డ్, ఫోర్స్ అంటే ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్ కదా. సో మాస్ తాలూకు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఏంటి? మాస్ తాలూకు యూనిట్ ఏంటి? kg. యాక్సలరేషన్ తాలూకు యూనిట్ ఏంటి? యాక్సలరేషన్. ఓకే, ఫస్ట్ యాక్సలరేషన్ చేంజ్ చేస్తాను, సారీ. అండ్ థర్డ్, వెలాసిటీ. ఎగ్జాంపుల్, వెలాసిటీ ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం, రైట్? డిస్ప్లేస్మెంట్ అంటే మీటర్ కదా. డిస్ప్లేస్మెంట్ అంటే లెంత్ని మనం మీటర్లో కొలుస్తాం. టైంని మనం సెకండ్లో కొలుస్తాం. సో దీని యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. సో వెలాసిటీ అనేది లెంత్ అనే ఒక ఫిజికల్ క్వాంటిటీ అండ్ టైం అనే ఒక ఫిజికల్ క్వాంటిటీ నుంచి తయారయ్యేసి వచ్చింది. సో ఇది ఒక డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఫోర్త్, యాక్సలరేషన్ అనేది చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. డెల్టా V బై డెల్టా T. చేంజ్ని డెల్టా అంటారు. ఓకే, సో V2 మైనస్ V1 బై T2 మైనస్ T1. ఓకేనా. ఓకే, పైన వెలాసిటీ, కింద టైం. వెలాసిటీ తాలూకు యూనిట్స్ అనేది మీటర్ పర్ సెకండ్, టైం తాలూకు యూనిట్ అనేది సెకండ్. సో కింద మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో వెలాసిటీ అనేది లెంత్ అండ్ టైం తాలూకా కాంబినేషన్ నుంచి తయారు చేసి వచ్చింది కాబట్టి ఇది ఒక డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. కొంతమంది అనుకుంటారు వెలాసిటీ, ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే V2 మైనస్ V1 ఇది మీటర్, ఇది కూడా మీటర్, ఈ రెండు కట్ అయిపోయి 0 రావాలి కదా అనుకుంటారు. కాదు, అరే నువ్వు 2 మీటర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నావురా. 2 మీటర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ అనేది ఒక మీటర్ వస్తుంది కదా. సపోజ్ 5 మీటర్ ప్లస్ 2 మీటర్ ఎంత? 7 మీటర్. 5 మీటర్ మైనస్ 2 మీటర్ ఎంత? 3 మీటర్. సో మైనస్ చేసినా ప్లస్ చేసినా నీకు యూనిట్స్ అనేవి మారవు. ఓకే, యూనిట్స్ మారవు. సో అండ్ ఫిఫ్త్, ఫర్ సపోజ్ ఫోర్స్. ఓకే, ఫోర్స్ ఫార్ములా ఏంటి? M ఇంటూ A, మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ తాలూకు SI యూనిట్ ఏంది? kg. యాక్సలరేషన్ తాలూకు SI యూనిట్ ఏంది? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఫోర్స్ అనేది మాస్, లెంత్ అండ్ సెకండ్ తాలూకా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ నుంచి తయారయ్యేసి వచ్చింది కాబట్టి ఇది ఒక డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. కేజీ మీటర్ పర్ సెకండ్ న్యూటన్ కూడా అంటారు. ఓకేనా. సో డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ చాలా ఉంటాయి. ఓకే, చాలా ఉంటాయి. ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి 3 types యాక్చువల్లీ. థర్డ్ వన్ ఇస్
సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీ రాసుకోండి. సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ఇవేంటంటే యాంగిల్స్. ఫస్ట్ ప్లేన్ యాంగిల్ అండ్ ఇంకోటి సాలిడ్ యాంగిల్. ప్లేన్ యాంగిల్ అనేది 2D, సాలిడ్ యాంగిల్ అనేది 3D. ప్లేన్ యాంగిల్ అంటే తెలిసిందే కదా, 2 లైన్స్ మధ్య ఉన్న యాంగిల్ థీటా, దాన్నే ప్లేన్ యాంగిల్ అంటారు. 2 లైన్స్ కానీ 2 ప్లేన్స్ కానీ ఓకే, వాటి మధ్య ఉన్న యాంగిల్ని థీటా అంటారు. థీటా ఫార్ములా ఏంటి? సపోజ్ ఇది ఆర్క్, దీని ఆర్క్ లెంత్ ఏమో సపోజ్ ఎంత అనుకో. సో థీటా అనేది ఆర్క్ లెంత్ బై రేడియస్. ఓకేనా, దీని యూనిట్స్ అనేవి రేడియన్స్. సింబల్ అనేది RAD. కొంతమంది అనుకుంటారు ఆర్క్ లెంత్ తాలూకా యూనిట్ అనేది మీటర్ కదా, రేడియస్ తాలూకా యూనిట్ అనేది మీటర్ కదా. సో మీటర్ క్యాన్సిల్ అయిపోతే దీనికి యూనిట్సే ఉండకూడదు కదా అనుకుంటారు. మీరు అనుకుంది 100% కరెక్టే. కానీ సపోజ్ మనం దేనికైనా యూనిట్స్ తీస్తాం అనుకో, సపోజ్ థీటాకి యూనిట్సే లేవు అనుకో, సో నువ్వు దేన్ని మెజర్ చేస్తున్నట్టు? యూనిట్స్ అంటే ఏం చెప్పాను లాస్ట్ క్లాస్లో? యూనిట్స్ ఆర్ సంథింగ్ విచ్ కెన్ బి మెజర్డ్. ఏడు మాట్లాడుతున్నాను నేను. యూనిట్స్ tells us what you are measuring. Units are something which tells what you are measuring. ఓకే, నువ్వు దేన్ని మెజర్ చేస్తున్నావో అది చెప్పేది యూనిట్స్. సో నువ్వు సపోజ్ యూనిట్సే లేదనుకో, సపోజ్ థీటా ఈక్వల్స్ 2. ఏ 2 అంటే ఏంటి? అంటే నువ్వు దేన్ని మెజర్ చేస్తున్నావు? 2 మీటరా, సెకండా, ఏంటి? లెంత్ మెజర్ చేస్తున్నావా, టైం మెజర్ చేస్తున్నావు, ఏంటి? సో అది తెలియాలి కాబట్టి రేడియన్స్ అని పక్కన పెట్టేస్తారు అనమాట. ఓకేనా, ఆర్క్ లెంత్ బై రేడియస్ చేస్తే ఏదైతే నంబర్ వస్తుందో దాని పక్కన రేడియన్స్ అని పెట్టేస్తారు. ఓకే, సో థీటా అనేది రేడియన్స్లో మనం మెజర్ చేస్తాం. కానీ మీటర్ కట్ అయిపోయింది కాబట్టి ఈ థీటాకి డైమెన్షన్స్ ఉండవు. డైమెన్షన్స్ అంటే ఏంటో మీకు ఇంకా చెప్పలేదు, తర్వాత చెప్తాను నెక్స్ట్. సో అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఈ మీటర్ కట్ అయిపోయాయి కాబట్టి యాంగిల్కి డైమెన్షన్స్ ఉండవు. ఓకేనా, డైమెన్షన్స్ ఉండవు. ఓకే, సాలిడ్ యాంగిల్ అనేది 3D యాంగిల్. అంటే కోన్ ఉందనుకో, సపోజ్ ఏదైనా కోన్ ఉందనుకో. ఓకే, ఒక కోన్, ఆ కోన్కు ఉన్న యాంగిల్ సాలిడ్ యాంగిల్ అంటే ఈ కోన్లో ఉన్న యాంగిల్. ఓకేనా, సపోజ్ ఇది ఒక సన్నమైన కోన్ ఉందిరా అండ్ ఇది ఒక లావ్ అయిన కోన్ ఉందిరా. ఓకేనా, దేని సాలిడ్ యాంగిల్ పెద్దది? దీని సాలిడ్ యాంగిల్ పెద్దది, ఎందుకంటే ఇది పెద్దది. ఓకే, ఇది ఒక ప్లేన్ యాంగిల్ కాదు, ఇది ఒక 3D యాంగిల్. సపోజ్ ఇది ఒక పాయింట్. ఓకే, ఇక్కడ సర్కిల్లో ఇమాజిన్ చేయి, ఇక్కడ పాయింట్ ఇమాజిన్ చేయి. ఆ సర్కిల్ తాలూకా సర్కంఫరెన్స్ నుంచి, సర్కిల్ తాలూకా బార్డర్ నుంచి లైన్స్ గీస్తూ ఈ పాయింట్ దగ్గర సబ్స్టెంట్ చేయి, ఈ పాయింట్ దగ్గర మర్చ్ చేయి. ఓకేనా, ఒక కోన్ తయారవుతుంది. నీకు ఒక 3D యాంగిల్ కనిపిస్తుంది, 3D యాంగిల్. ఓకేనా, ఆ 3D యాంగిల్ అనేది ఈ సాలిడ్ యాంగిల్ అనమాట. ఓకేనా, ఈ 3D యాంగిల్ అనేది ఒక సాలిడ్ యాంగిల్. సపోజ్ ఆ సర్కిల్ అనేది చిన్నదైంది అనుకో, ఓకే, అప్పుడు ఆ సాలిడ్ యాంగిల్ చిన్నది అవుతాయి. ఆ సర్కిల్ పెద్ద అయింది అనుకో, సాలిడ్ యాంగిల్ పెద్ద అవుతుంది. ఓకేనా, సో సాలిడ్ యాంగిల్ అనేది థీటా, దాని యూనిట్స్ అనేది స్టెరేడియన్. ఓకే, SD, దాని సింబల్ ఏమో SD. ఎక్కువ డీప్గా వెళ్ళక్కర్లేదు, అవసరం లేదు. సో SD. సో నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే సాలిడ్ యాంగిల్ అండ్ ప్లేన్ యాంగిల్, దీనికి డైమెన్షన్స్ ఉండవు. యూనిట్స్ ఉంటాయి కానీ డైమెన్షన్స్ ఉండవు. డైమెన్షన్స్ అంటే ఏంటో నీకు చెప్తా, ఇప్పుడు టెన్షన్ పడకు. ఓకే, నోట్ చేసుకో, నీకు కావాలంటే నోట్ చేసుకో. సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావ్ యూనిట్స్ బట్ నో డైమెన్షన్స్. దే ఆర్ డైమెన్షన్ లెస్. హెడ్డింగ్ పెట్టుకోండి, డైమెన్షన్స్, ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ లెక్చర్. డైమెన్షన్స్ అంటే ఏంటో డెఫినేషన్ చెప్పిన ముందు ఫస్ట్ మీరు ఇది నోట్ చేసుకోండి. డైమెన్షన్స్ ఆఫ్ అ మాస్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ M, క్యాపిటల్ M. ఓకే, ఇవన్నీ ఫస్ట్ రాసేస్తా, దాని తర్వాత మీకు చెప్తా. మాస్ డైమెన్షన్ ఆఫ్ మాస్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ M. పక్కన 2 బాక్సులు గీసేస్తావు. ఓకేనా, డైమెన్షన్ ఆఫ్ లెంత్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ L. పక్కన 2 బాక్సులు గీస్తావు. డైమెన్షన్ ఆఫ్ టైమ్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ T. పక్కన 2 బాక్సులు గీసేస్తావు. డైమెన్షన్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ K అంటే కెల్విన్. పక్కన 2 బాక్సులు గీసేస్తావు. లేదా థీటాతో కూడా రిప్రజెంట్ చేస్తారు, నేనైతే థీటా యూజ్ చేస్తాను. ఓకేనా, డైమెన్షన్ ఆఫ్ కరెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ A ఫర్ యాంపియర్ లేదా
కొంతమంది ఐతో కూడా రిప్రజెంట్ చేస్తారు. ఓకే, నేనైతే ఏ యూజ్ చేస్తాను. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ MOL బాక్స్. luminous intensity, dimension of luminous intensity is represented as C అంటే క్యాండెలా. ఓకే, పక్కన బాక్స్ గీయాలి. ఓకే, అంటే గీయిపోయినా పర్లేదు, మీ ఐపీలో ఇంపార్టెంట్, ఐపీ లేదా బోర్డ్స్, మీ సిబిఎస్ఈ బోర్డ్స్లో ఇంపార్టెంట్. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి, చెరుపుతున్నా. ఓకే, నోట్ చేసుకోండి. మాస్ని ఎంతో రిప్రజెంట్ చేస్తారు, లెంత్ని ఎల్తో, టైంని టీతో. ఓకేనా, చెరుపుతున్నాను. ఆ డైమెన్షన్ ఆఫ్ మాస్ని ఎంతో రిప్రజెంట్ చేస్తారు, లెంత్ని ఎల్తో రిప్రజెంట్ చేస్తారు అని చెప్పేశాను. కానీ యాక్చువల్ డైమెన్షన్స్ అంటే ఏంటి? ఓకే, ఫార్ములా డెఫినేషన్ రాసిన చూడండి. డైమెన్షన్స్ ఆఫ్ అ ఫిజికల్ క్వాంటిటీ ఆర్ ది పవర్స్. గుర్తుపెట్టుకో, డైమెన్షన్స్ ఆఫ్ అ ఫిజికల్ క్వాంటిటీ ఆర్ ది పవర్స్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. సపోజ్ ఏరియా ఉంది. ఓకే, ఏరియా తాలూకు యూనిట్ ఏంటి? మీటర్ స్క్వేర్ కదా. మీటర్ అంటే ఏంటి? లెంత్. లెంత్ని దేంతో రిప్రజెంట్ చేస్తారు డైమెన్షన్స్లో? ఎల్. సో ఎల్, మీటర్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎల్ స్క్వేర్. ఓకేనా, పక్కన బాక్స్ గీసేస్తావు. డైమెన్షన్స్ ఆఫ్ అ ఫిజికల్ క్వాంటిటీ ఆర్ ది పవర్స్. డైమెన్షన్స్ ఆర్ ది పవర్స్. ఈ 2 అనేది డైమెన్షన్. డైమెన్షన్ ఆఫ్ అ ఫిజికల్ క్వాంటిటీ ఆర్ ది పవర్స్ టు విచ్ ది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ రైజ్డ్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఎల్ అనేది ఒక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ రైజ్డ్ విత్ ది డైమెన్షన్స్. సో డైమెన్షన్స్ ఆఫ్ అ ఫిజికల్ క్వాంటిటీ ఆర్ ది powers to which the fundamental physical quantities are raised to express that quantity. అర్థమైందా? ఈ 2 అనేది డైమెన్షన్స్. డైమెన్షన్ ఆఫ్ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ ఇస్ 2. డైమెన్షన్ ఆఫ్ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ ఇస్ 2. డైమెన్షన్ ఆఫ్ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ ఎంత? 0. డైమెన్షన్ ఆఫ్ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం ఎంత? 0. సో దీన్ని ఎలా రాస్తారంటే M0 L2 T0. ఓకేనా, దీన్నే డైమెన్షనల్ ఫార్ములా అంటారు. ఏమంటారు? డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, డైమెన్షనల్ ఫార్ములా. MLT ఈ 3 ఉండాలి. ఓకేనా, నీకు ఇక్కడ ఓన్లీ ఎల్ ఉంది కానీ MT కూడా రాయాలి. తీటా, కరెంట్ ఇవేటి రాయకు, ఈ 3 రాస్తారు. జనరల్లీ ఈ 3 రాస్తారు. సో ఇది ఒక డైమెన్షనల్ ఫార్ములా. ఇది డైమెన్షన్ కాదు. డైమెన్షన్ అంటే ఈ 2 అనేది డైమెన్షన్. ఇది డైమెన్షనల్ ఫార్ములా. డైమెన్షన్ ఆఫ్ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ ఇస్ 0. డైమెన్షన్ ఆఫ్ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ ఇస్ 2. డైమెన్షన్ ఆఫ్ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ ఇస్ 0. డైమెన్షన్ అంటే ఇది. ఓకే, వెలాసిటీతో ఒక డైమెన్షన్ తీయడం నేర్చుకుందాం చూడు. వెలాసిటీ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం కదా. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఒక లెంత్ కదా. డిస్ప్లేస్మెంట్ అంటే ఒక లెంత్. సో లెంత్ తాలూకా డైమెన్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. టైం అంటే టీ, టైంని టీతో రిప్రజెంట్ చేస్తాం. సో దీని డైమెన్షన్ ఏమవుద్ది? LT ఇన్వర్స్. ఏంటి? LT పైకి వెళ్ళిపోద్ది. సో T ఇన్వర్స్. దీన్నే M0 L1 T ఇన్వర్స్ కూడా అంటారు. సో వెలాసిటీ తాలూకా డైమెన్షన్ ఫార్ములా ఇది. వెలాసిటీ తాలూకా డైమెన్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ is 0. Dimension of velocity in terms of length is 1. Dimension of velocity in terms of time is -1. So ఈ exponents అనేవి dimensions. ఇది dimensional formula. ఓకేనా. For suppose acceleration అంటే ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. అంటే ΔV/ΔT. ఓకే, చేంజ్ ఇన్ వెలాసిటీ అన్న ఒక వెలాసిటీ కదా. చేంజ్ ఇన్ వెలాసిటీ తాలూకా రిజల్టెంట్ కూడా ఒక వెలాసిటీ. సో దీని డైమెన్షన్ ఒకటే. సో వెలాసిటీ తాలూకా డైమెన్షన్ ఏంటి? ఇప్పుడే ముందు చేసాం. LT ఇన్వర్స్. ఇది గుర్తుపెట్టుకో. LT ఇన్వర్స్. టైం తాలూకా డైమెన్షన్ ఏంటి? T. సో ఈ T అనేది పైకి వెళ్ళిపోతే LT⁻⁻2 అవుతుంది. ఓకే, M పైన 0. సో ఇది యాక్సిలరేషన్ తాలూకా డైమెన్షనల్ ఫార్ములా. ఫర్ సపోజ్ ఫోర్స్ తాలూకా డైమెన్షనల్ ఫార్ములా తీద్దాం చూడు. ఫోర్స్ తాలూకా యూనిట్స్ ఏంటి? నువ్వు యూనిట్స్ నుంచి కూడా వెళ్ళొచ్చు. నీకు ఫార్ములా గుర్తుంటే ఫార్ములా, యూనిట్స్ గుర్తుంటే యూనిట్స్. ఓకే, ఫోర్స్ తాలూకా ఫార్ములా ఏంటి? యూనిట్స్ ఏంటి? kg/s². కేజీ అంటే ఏంటి? M మాస్. మీటర్ అంటే ఏంటి? లెంత్. కింద ఏంటి ఉంది? సెకండ్². కింద ఉంది కాబట్టి T⁻⁻2. అర్థమైందా? కింద ఉంది కాబట్టి పైకి వెళ్ళిపోద్ది T⁻⁻2. చాలా ఇంపార్టెంట్. ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ తాలూకు ఫార్ములా ఏంటి?
ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ థీటా కదా. ఫోర్స్ తాలూకు డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ml(t⁻²). గుర్తుపెట్టుకోమన్న ఫోర్స్ చాలా ఇంపార్టెంట్. ఫోర్స్ గుర్తుపెట్టుకో, ml(t⁻²), ml(t⁻²), ml(t⁻²). డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఎల్ లెంత్, m0 L1 T0. కాస్ థీటా తాలూకు డైమెన్షన్ ఏంటి? ఉండదు. కాస్ థీటా అనేది ఒక నంబర్ రా. కాస్ థీటా వాల్యూస్ వస్తాయి కదా, 1, 0, 1/√2, √3/2. అవి ఒక నంబర్స్, దాని డైమెన్షన్స్ ఉండవు. ఒక నంబర్ పక్కన ఒక యూనిట్ పెట్టామంటే అది ఒక ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది, అప్పుడు దానికి డైమెన్షన్స్ వస్తాయి. కానీ దీనికి డైమెన్షన్స్ ఉండవు, ఎందుకంటే ఇది ఒక ప్యూర్ నంబర్స్. ప్యూర్ నంబర్స్కి డైమెన్షన్స్ ఉండవు. నువ్వు ఎక్కడైనా సైడ్కి ఇలా నోట్ చేసుకో. నేను చెప్తాను సైడ్ పాయింట్స్ ఏవైతే చెప్తానో నోట్ చేసుకో. కాస్ థీటా కానీ సైన్ థీటా కానీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ దేనికైనా డైమెన్షన్స్ ఉండవు. సో దీనికి ఇగ్నోర్ చేసి, దీనికి డైమెన్షన్స్ ఉండవు, ఓకేనా, డైమెన్షన్ లెస్. సో ఈ L1 కలిసిపోయి L² అవుతుంది, T⁻². వర్క్ తాలూకా డైమెన్షన్ అనేది ml² T⁻². చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఎనర్జీ తెలుసా? ఎనర్జీ తాలూకు యూనిట్స్ ఏంటి? జౌలే కదా. వర్క్ తాలూకు యూనిట్స్ ఏంటి? వర్క్ తాలూకు యూనిట్స్ కూడా జౌలే. సో ఈ రెండింటికి సేమ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి డైమెన్షనల్ ఫార్ములా కూడా సేమ్. రాసుకో సైడ్కి. సేమ్ యూనిట్స్ ఉంటే డైమెన్షనల్ ఫార్ములా కూడా సేమ్. ఇఫ్ టూ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావ్ సేమ్ యూనిట్స్ దే హ్యావ్ సేమ్ డైమెన్షనల్ ఫార్ములా. రాసుకో అక్కడ, నేను రాసుకో. ఇఫ్ టూ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావ్ సేమ్ యూనిట్స్ దే హ్యావ్ సేమ్ డైమెన్షనల్ ఫార్ములా. ఈ రెండింటికి సేమ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి డైమెన్షనల్ ఫార్ములా సేమే. ఫర్ సపోజ్ హీట్ ఎనర్జీ సేమే. కైనెటిక్ ఎనర్జీ ఇది కూడా ఒక ఎనర్జీ. దీని యూనిట్స్ కూడా జౌలే. సో దీని డైమెన్షనల్ ఫార్ములా కూడా ఇదే. పొటెన్షియల్ ఎనర్జీ, దీనిది కూడా డైమెన్షనల్ ఫార్ములా ఇదే. స్ట్రెయిన్ ఎనర్జీ దీని డైమెన్షనల్ ఫార్ములా కూడా ఇదే. కైనెటిక్ ఎనర్జీ ఒకసారి తీద్దాం చూడు. 12mv² కదా. హాఫ్ అనేది ఒక నంబర్, సో దానికి డైమెన్షన్స్ ఉండవు. m అంటే మాస్, సో మాస్ తాలూకు డైమెన్షన్ ఫార్ములా m. వెలాసిటీ అంటే LT⁻. రాయించాను, LT⁻ తాలూకా హోల్ స్క్వేర్. సో ఇది ml² T⁻². ఇది వచ్చింది. పొటెన్షియల్ ఎనర్జీ చూడు. పొటెన్షియల్ ఎనర్జీ తాలూకా ఫార్ములా ఏంటి? mgh. ఒకవేళ మీకు ఫార్ములా తెలియకపోయినా పర్లేదురా, మీరు తర్వాత నేర్చుకుంటారు. మీ దగ్గర 2 years ఉంది వర్క్ పవర్ ఎనర్జీలో, ఈ ఫార్ములాస్ అన్ని నేర్చుకుంటారు. నీకు ఇప్పుడు నీకు ఎన్నైతే ఫార్ములాస్ నేను చెప్తానో అన్ని చాలా ఫార్ములాస్ చెప్తాను, ఇవేవి నీకు తెలీదు, నువ్వు తర్వాత నేర్చుకుంటావు, ఓకేనా. జస్ట్ నీకు ఫార్ములా చెప్తాను, నువ్వు డైమెన్షన్ ఫార్ములా తీసి. ఫార్ములా నేను చెప్తా, డైమెన్షన్ ఫార్ములా తీసే బాధ్యత నీదే. కానీ నేను ఎక్కడైతే నీకు గుర్తుపెట్టుకోమంటున్నానో అక్కడ గుర్తుపెట్టేసుకుంటూ ఉండు, ఓకేనా. నీ దగ్గర చాలా టైం ఉంది. ఈ ఫార్ములాస్ ఇగో, కైనెటిక్ ఎనర్జీ 12mv². గుర్తుపెట్టుకోవడం పెద్ద మ్యాటర్ కాదు, గుర్తుపెట్టుకో. పొటెన్షియల్ ఎనర్జీ mgh గుర్తుపెట్టుకో. కానీ ఒకవేళ గుర్తుండలేదంటే నువ్వు తర్వాత చదువుతావు కదా, గుర్తుండిపోద్ది. సో ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు, ఓకే. mgh. m అంటే ఏంటి? మాస్. సో m. g అంటే ఏంటి? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. g అంటే ఏంటి? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ g యూనిట్స్, యాక్సలరేషన్ యూనిట్స్ ఒకటే. g అనేది ఒక యాక్సలరేషన్, సో g తాలూకు యూనిట్స్ అనేది m/s². యాక్సలరేషన్ యూనిట్స్ అనేది m/s². సో g తాలూకు యూనిట్స్ కూడా m/s². సో g తాలూకు డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది? m అంటే మీటర్, సో l కింద t² ఉంది, సో T⁻. సో LT⁻ అనేది దీని డైమెన్షనల్ ఫార్ములా. సో LT⁻. ఇది h, ఓకే. h తాలూకు డైమెన్షనల్ ఫార్ములా, h అంటే ఏంటి? హైట్, దాని డైమెన్షనల్ ఫార్ములా l. సో ml² T⁻². ఈ 1 ప్లస్ అయిపోయి 2 అయిపోయింది. సో ఇది ఒకటే కదా. సో డైమెన్షనల్ ఫార్ములాస్ అన్నీ ఒకటే, యూనిట్ సేమ్ అయితే డైమెన్షనల్ ఫార్ములాస్ కూడా సేమే, ఓకే. ఇప్పటి వరకు మనం ఎక్కడ పడితే అక్కడ ఫార్ములాస్ అన్ని రాసుకున్నాం. కానీ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి, బేసిక్ నుంచి మీకు బాగా అర్థమైపోయినట్టు నీట్గా రాస్తాను, మీరు కూడా రాయండి. ఒక్కొక్క ఫిజికల్ క్వాంటిటీ తాలూకా డైమెన్షనల్ ఫార్ములా తీయడం ఇప్పుడు నేర్చుకుందాం. మోస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏరియా తాలూకా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్
కదా. లెంత్ నువ్వు మీటర్లో కొలుస్తావు, బ్రెత్ నువ్వు మీటర్లో కొలుస్తావు. సో మీటర్ ఇంటూ మీటర్ ఇస్ మీటర్ స్క్వేర్ కదా. మీటర్ తాలూకా డైమెన్షన్ ఏంటి? ఎల్. సో ఎల్ పైన స్క్వేర్ ఉంది కాబట్టి ఎల్ స్క్వేర్ కదా. రైట్. వాల్యూమ్. నెక్స్ట్ ఇస్ వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ అంటే మీటర్ క్యూబ్. సో ఎల్ పైన క్యూబ్ అనమాట. ఓకేనా. అండ్ థర్డ్ వన్ ఇస్ మాస్ డెన్సిటీ. మాస్ డెన్సిటీ. సో డెన్సిటీ అంటే ఎప్పుడు కూడా వాల్యూమ్తో డివైడ్ చేసేయడమే. ఓకేనా. మాస్ డెన్సిటీ ఉంది కాబట్టి మాస్ని వాల్యూమ్తో డివైడ్ చేసి సింపుల్. మాస్ బై వాల్యూమ్. మాస్ తాలూకు డైమెన్షన్ ఏంటి? ఎం. వాల్యూమ్ తాలూకు డైమెన్షన్ ఏంటి? ఎల్ క్యూబ్ కదా. సో ఎం ఎల్ పవర్ -3. ఎల్ అనేది పైకి వెళ్ళిపోదు కాబట్టి ఎల్ పవర్ -3. టైం ఉందా? లేదు. సో టీ పవర్ 0. ఓకేనా. సిమిలర్లీ ఇక్కడ కూడా ఎం లేదు, టీ లేదు. సో ఎం పైన 0, టీ పైన 0, ఎల్ స్క్వేర్. సో ఇది డైమెన్షనల్ ఫార్ములా. ఇక్కడ కూడా ఎం లేదు, టీ లేదు, ఎల్ పైన క్యూబ్. ఇది డైమెన్షనల్ ఫార్ములా. థర్డ్ వన్ ఇస్ సపోజ్ వెలాసిటీ. వెలాసిటీ కాదు, నెక్స్ట్ ఇస్ డిస్టెన్స్. డిస్టెన్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ ఓకే, లేదా వేవ్ లెంత్ కానీ. వేవ్ లెంత్ అంటే చూడు ఇక్కడ లెంత్ కనిపిస్తుంది కదా. లెంత్ అంటే ఒక లెంత్. వేవ్ లెంత్ అనే సింబల్ అనేది లాంబ్డా. లేకపోతే లైట్ ఇయర్ కానీ. లైట్ ఇయర్ అంటే ఏంటి? లైట్ అనేది 1 ఇయర్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది ఓకే ఇన్ వ్యాక్యూమ్, దాన్ని లైట్ ఇయర్ అంటారు. సో ఇది కూడా ఒక డిస్టెన్సే. అండ్ ఇంకోటి రేడియస్ ఆఫ్ గైరేషన్. రేడియస్ ఆఫ్ గైరేషన్ ఇది నీకు రొటేషన్ చాప్టర్లో ఉంటుంది. ఓకే. రేడియస్ అంటే ఒక లెంతే కదా. వీటి అన్నిటి యూనిట్స్ మీటరే. ఇవన్నీ ఒక లెంతే. సో వీటన్నిటి తాలూకా డైమెన్షన్ అనేది ఎల్ పవర్ 1. ఓకేనా. పక్కన m0 t0. ఓకే. ఇవన్నీ ఈ టర్మ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. వేవ్ లెంత్, లైట్ ఇయర్, రేడియస్ ఆఫ్ గైరేషన్. ఓకే. నెక్స్ట్ టైం పీరియడ్. అన్నా టైం కాన్స్టెంట్ అన్నా టైమే కదా. టైం పీరియడ్ లేదా టైం కాన్స్టెంట్. టైం పీరియడ్ టీ సింబల్, టైం కాన్స్టెంట్ అనేది టౌ. ఈ రెండింటి తాలూకు యూనిట్స్ సెకండే. ఈ రెండు టైమే. సో టీ పవర్ 1 అనేది దాని డైమెన్షన్. m0 L0. ఓకేనా. అండ్ ఒకటి ఫ్రీక్వెన్సీ అని ఒకటి ఉంటుంది. ఫ్రీక్వెన్సీ తాలూకు ఫార్ములా అనేది 1/టైం పీరియడ్. సో దీని డైమెన్షన్ ఏమవుద్ది? 1/t అంటే టీ ఇన్వర్స్ m0 L0 టీ ఇన్వర్స్. బాక్స్ గడి గీయాలంటే మీ ఇష్టం. ఓకే. ఐపీలో కానీ బోర్డ్స్లో కానీ అదే మీ పేపర్లో రాస్తారు కదా. సో అప్పుడు బాక్స్ గీయాలి. కానీ JEE మెయిన్స్ అడ్వాన్స్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు మాత్రం మీరు రఫ్లో చేస్తారు కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ ఇస్ వెలాసిటీ. చూడు, వెలాసిటీ అన్నా స్పీడ్ అన్నా లేదా స్పీడ్ ఆఫ్ లైట్ అన్నా ఒకటే కదా. లేదా స్పీడ్ ఆఫ్ లైట్ సీతో రిప్రజెంట్ చేస్తారు. ఎంత ఒకటే కదా, మీటర్/సెకండ్ అంతే కదా. వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఆఫ్ లైట్ కూడా అంతే. సో వీటి డైమెన్షన్స్ అంతా ఒకటే. సో మీటర్ అంటే ఏంటి? లెంత్ L1. సెకండ్ అంటే ఏంటి? సెకండ్ కింద ఉంది కాబట్టి టీ పవర్ -1 m0. ఓకేనా. ఫార్ములా నేను చెప్పేసా, యూనిట్స్ నేను చెప్పేసా, డైమెన్షన్స్ నువ్వే తీయాలి. ఓకే. అండ్ థర్డ్ ఈజ్ తర్వాత మొమెంటం. సపోజ్ మొమెంటం ఫార్ములా అనేది m/v, మాస్ ఇంటూ వెలాసిటీ. రాసుకోండి మీరు ఇక్కడ, మాస్ వెలాసిటీ. దీని సింబల్ ఏమో p. ఇది లీనియర్ మూమెంటం. యాంగులర్ మూమెంటం కూడా ఉంటుంది, ఇది లీనియర్ మూమెంటం. దీని ఫార్ములా ఇప్పుడు డైమెన్షన్ ఫార్ములా వచ్చి మాస్ అంటే ఏంటి? క్యాపిటల్ M. వెలాసిటీ అంటే ఏంటి? వెలాసిటీ యూనిట్స్ని గుర్తుంచుకోమన్నాను. LT ఇన్వర్స్ అనేది దీని యూనిట్స్. సో మూమెంటం తాలూకు ఇది. ఓకే. యాక్సలరేషన్ తాలూకు యూనిట్స్ ఏంటి? యాక్సలరేషన్ అంటే ఏంటి?
డెల్టా వి బై డెల్టా టీ, చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. వెలాసిటీ తాలూకా డైమెన్షన్ ఏంటి? ఎల్ టీ ఇన్వర్స్. గుర్తుపెట్టుకో, వెలాసిటీ అనేది ఎల్ టీ ఇన్వర్స్, బాగా గుర్తుపెట్టుకో. టైం అనేది టీ. ఓకే, టీ పైకి వెళ్ళిపోతే ఎల్ టీ పవర్ -2, -1 ఇది పైకి వెళ్ళిపోతే -2 m0. ఓకేనా. తర్వాత ఫోర్స్ ఇక్కడ రాస్తున్నాం. తర్వాత ఫోర్స్ అంటే ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ అంటే క్యాపిటల్ M. యాక్సలరేషన్ తాలూకా ఏంటి? యాక్సలరేషన్ తాలూకా యూనిట్ ఏంటి? యాక్సలరేషన్ తాలూకా డైమెన్షన్ ఫార్ములా ఏంటి? ఎల్ టీ పవర్ -2. సో ఫోర్స్ అనేది ml టీ పవర్ -2. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఫోర్స్ తాలూకా డైమెన్షనల్ ఫార్ములా అనేది ml టీ పవర్ -2, ml టీ పవర్ -2, ml టీ పవర్ -2. ఓకేనా. నెక్స్ట్ వర్క్ అన్నా, ఎనర్జీ అన్నా, కైనెటిక్ ఎనర్జీ అన్నా, పొటెన్షియల్ ఎనర్జీ అన్నా, స్ట్రెయిన్ ఎనర్జీ అన్నా, హీట్ ఎనర్జీ అన్నా ఒకటే యూనిట్స్ కదా, జౌల్ కదా. జౌల్ అంటే ఏంటి? కేజీ మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్. ఏ ఒకటి నీకు తీయడం వచ్చినా మిగతావన్నీ ఒకటే. సో కేజీ అంటే ఏంటి? మాస్ ఎమ్, మీటర్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్, సెకండ్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్. సో ml స్క్వేర్ టీ పవర్ -2. బాగా గుర్తుపెట్టుకో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫోర్స్ ఏంటి? ml టీ పవర్ -2. వర్క్ ఏంటి? ఎనర్జీ ఏంటి? ml స్క్వేర్ టీ పవర్ -2. వెలాసిటీ ఏంటి? ఎల్ టీ పవర్ -1. యాక్సలరేషన్ ఏంటి? ఎల్ టీ పవర్ -2. ఓకేనా. అండ్ ప్రెషర్ కూడా ml -1 టీ -2. నీకు రాయిస్తుండే ప్రెషర్. ఇప్పుడు నెక్స్ట్ ప్రెషర్ అంటే ఏంటి? ఫోర్స్ బై ఏరియా. తెలిసినా పర్లేదు, అదే తెలియకపోయినా పర్లేదు, తర్వాత నేర్చుకుంటారులే. ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ తాలూకా యూనిట్స్ ఏంటి? ml టీ పవర్ -2. ఏరియా తాలూకా డైమెన్షన్ ఫార్ములా ఏంటి? ఎల్ స్క్వేర్. ఏరియా అంటే ఎల్ స్క్వేర్ కదా, మీటర్ స్క్వేర్. సో ఎల్ స్క్వేర్. సో ఈ ఎల్ పవర్ 1 కింద 2, 1 - 2 విచ్ ఇస్ ఎల్ పవర్ -1 టీ -2. ఓకేనా. ప్రెషర్ కూడా గుర్తుపెట్టుకో. ఓకేనా. నెక్స్ట్ స్ట్రెస్ తాలూకు ఫార్ములా కూడా ఫోర్స్ బై ఏరియా. సో దీని డైమెన్షన్ కూడా ఇదే అవుతుంది. ఓకేనా. స్ట్రెస్ గుర్తుపెట్టుకో, ఇది కూడా గుర్తుపెట్టుకో, అన్నీ గుర్తుపెట్టుకోవాలరా. స్ట్రెస్ కూడా ఇదే. స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఇప్పుడు L2 ఇదేంటిది? L2 - L1. చేంజ్ అంటే L2 - L1. ఇప్పుడు L2 - L1 చేసినా నీకు రిజల్ట్ అనేది ఒక లెంత్ కదా వస్తుంది. 2 లెంత్స్ని నువ్వు మైనస్ చేసినా యాడ్ చేసినా నీకు రిజల్ట్ అనేది ఒక లెంతే వస్తుంది. సో పైన డైమెన్షన్ కూడా లెంతే, ఓకే, కింద డైమెన్షన్ కూడా ఒక లెంతే. సో లెంత్ క్యాన్సిల్ అయిపోయి ఇది డైమెన్షన్స్ ఉండవు. దీన్ని డైమెన్షన్ లెస్ అంటారు. m0 L0 T0. ఓకేనా. అండ్ స్ట్రెయిన్కి యూనిట్స్ కూడా ఉండవు, యూనిట్లెస్. స్ట్రెయిన్ ఈజ్ యూనిట్లెస్ అండ్ డైమెన్షన్లెస్. స్ట్రెయిన్కి యూనిట్స్ ఉండవు, డైమెన్షన్స్ కూడా ఉండవు. అదేంటది? మరి స్ట్రెయిన్కి యూనిట్స్ ఉండకపోతే సంథింగ్ ఒక వాల్యూ వస్తుంది కదా, మనం స్ట్రెయినే తీస్తున్నామని గ్యారంటీ ఏంటి అని మీరు అనొచ్చు. ఎందుకంటే నేను మీకు యాంగిల్లో కూడా అదే చెప్పాను. అక్కడ నీకు యాంగిల్లో కూడా మీటర్ కట్ అయిపోయింది, అయినప్పటికీ కూడా నీకు రేడియన్స్ అనే ఒక యూనిట్ని డిఫైన్ చేశారు. కానీ ఇక్కడ స్ట్రెయిన్కి ఎందుకు డిఫైన్ చేయలేదంటే స్ట్రెయిన్ అనేది జస్ట్ రేషియోరా. డెల్టా L/L అదొక రేషియో మాత్రమే. అంటే ఒక వైర్ ఎంత ఎలాంగేట్ అయింది, ఎంత కంప్రెస్ అయింది అని చెప్పడానికి స్ట్రెయిన్ యూజ్ చేస్తారు. స్ట్రెయిన్ అనేది ఒక ఫ్యాక్టర్ మాత్రమే. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఒక వైర్ ఉందిరా, ఓకేనా. ఆ వైర్కి ఒక మాస్ అనేది ఎలాడిస్తారు, ఓకే. కొంతసేపు తర్వాత ఏంటయింది, అది ఎలాంగేట్ అయిపోయి ముందేమో దీని లెంత్ L, ఇప్పుడేమో దీని లెంత్ 2L అయింది, ఓకేనా. ఎలాంగేట్ అయిపోయింది అంటే సాగిపోయింది, ఓకే. అప్పుడు స్ట్రెయిన్ అనేది డెల్టా L ఎంత? డెల్టా L అంటే చేంజ్ ఇన్ లెంత్, 2L - L విచ్ ఇస్ L, ఓకేనా. కిందేమో L ఉంది. సో ఇది కట్ అయిపోయి 1 అయింది. సో స్ట్రెయిన్ అనేది నీకు చెప్తుంది అనమాట
ఎంత ఎలాంగేట్ అయ్యిందని, ఓకేనా. సో స్ట్రెయిన్ ఇస్ జస్ట్ అ ఫ్యాక్టర్, దాన్ని ఒక ఫ్యాక్టర్లో మాత్రమే చూడు, ఓకే. దానికి యూనిట్స్ ఉండవు, డైమెన్షన్స్ కూడా ఉండవు. అరే ఇప్పుడు నీకు ఇవన్నీ టఫ్ అనిపించవచ్చురా, కానీ నీ 1 ఇయర్ అదే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చదువుతావు, ఓకేనా. అప్పుడు నీకు చాలా ఈజీ అనిపిస్తుంది, ఓకే. ఎందుకంటే అప్పుడు నీకు ఇవన్నీ ఫార్ములాస్ వచ్చు, ఇవన్నీ ఫార్ములాస్ నేర్చేసుకుంటావు. మళ్ళీ ఇది రీవిజిట్ చెయ్యి, ఈ లెక్చర్ని నువ్వు లాస్ట్లో నీ జేఈ ప్రిపరేషన్ అయిపోయిన లాస్ట్లో రీవిజిట్ చెయ్యి, ఇవంతా విను, అంత బాగుంటుంది, ఓకే. అంత బాగా అర్థమవుతుంది, ఓకే. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ ఇలాస్టిసిటీ. మాడ్యులస్ ఆఫ్ ఇలాస్టిసిటీ స్పెల్లింగ్ తప్పు అయితే ప్లీజ్ క్షమించండి. దీని ఫార్ములా అనేది స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ తాలూకు ఫార్ములా ఏం చెప్పాను, ప్రెషర్ తాలూకా డైమెన్షనల్ ఫార్ములాకి ఈక్వల్ ML ఇన్వర్స్ T⁻⁻². స్ట్రెయిన్ అనేది డైమెన్షన్లెస్, M0 L0 T0, ఓకేనా. 1 - 0 is 1, -1 - 0 is -1, -2 - 0 is -2. అంటే యాస్టిస్ దింపేస్తాను అనమాట, ఓకే. చూడు M0 L0 T0 అనేది యాక్ట్ యాజ్ 1, అంటే 1లా యాక్ట్ చేస్తుంది. సో ఇది ఉన్నా ఉండకపోయినా ఒకటే, ఇది 1లా యాక్ట్ చేస్తుంది, 1 కాదు కానీ 1లా యాక్ట్ చేస్తుంది, ఓకే. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే యాంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్, షేర్ మాడ్యులస్, ఓకేనా. వీటి అంటారు, తర్వాత నేర్చుకుంటారు, ప్లీజ్ టెన్షన్ పడకండి, తర్వాత నెమ్మదిగా అన్నీ నేర్చుకుంటారు. నేను మీకు ఫార్ములా చెప్పేసా, డైమెన్షన్ ఫార్ములా తీయడం మీ బాధ్యత, అంతే. నెక్స్ట్ స్ట్రెయిన్ ఎనర్జీ డెన్సిటీ, ఓకేనా. చూడు నీకు ఎనర్జీ డెన్సిటీ ఉంది, డెన్సిటీ అంటే వాల్యూమ్తో డివైడ్ చేసేయడం, ఎనర్జీ ఉంది అంటే ఎనర్జీని డెన్సిటీతో డివైడ్ చేసి, అంటే పైన జౌలు కిందేమో డెన్సిటీ అంటే ఏంటి, మీటర్ క్యూబ్. సో జౌల్ బై మీటర్ క్యూబ్ అనేది దాని యూనిట్స్. సో జౌల్ అంటే ఏంటి, వర్క్ తల డైమెన్షన్ ఫార్ములా ఏంటి, ML² T⁻⁻². గుర్తుంచుకోమన్నాను, వర్క్ తల డైమెన్షన్ ఫార్ములా ఎనర్జీ, అన్నిటి తల డైమెన్షన్ ఫార్ములా ఒకటే, వర్క్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, ML² T⁻⁻² బై మీటర్ క్యూబ్ అంటే L3. సో ML ఇన్వర్స్ T⁻⁻² అనేది స్ట్రెయిన్ ఎనర్జీ డెన్సిటీ, ఓకేనా. ఎనర్జీ డెన్సిటీ ఎక్కడ డెన్సిటీ కనిపించినా డివైడ్ చేసేయడమే. డెన్సిటీ అంటే నీకు ఎక్కడ డెన్సిటీ కనిపించినా వాల్యూమ్తో డివైడ్ చేసి, గ్రేడియంట్ కనిపిస్తే లెంత్తో డివైడ్ చేసి. వెలాసిటీ బై లెంత్ డివైడ్ చేసి. వెలాసిటీ అంటే ఏంటి, LT ఇన్వర్స్ చెప్పాను గుర్తుపెట్టుకోమని, బై ఎల్ క్యాన్సిల్ అయిపోయి T ఇన్వర్స్ మాత్రం మిగిలింది, ఓకేనా. వెలాసిటీ గ్రేడియంట్. టెంపరేచర్ని లెంత్తో డివైడ్ చేసి, ఓకేనా. థీటాని లెంత్తో డివైడ్ చేసి, అంటే టెంపరేచర్ తాలూకు డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, థీటా. లెంత్ తాలూకు డైమెన్షన్ ఫార్ములా L. సో థీటా L ఇన్వర్స్, ఓకేనా. అండ్ ప్రెషర్ గ్రేడియంట్, ప్రెషర్ని లెంత్తో డివైడ్ చేసి, ప్రెషర్ తాలూకు ఫార్ములా ఏంటి, P/L. ప్రెషర్ తాలూకు ఫార్ములా ఏంటి, ML ఇన్వర్స్ T⁻⁻² బై లెంత్, ఓకేనా. ML-2 T⁻⁻², ఓకేనా. ఇక్కడ D వస్తుంది, చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ లెంత్, చేంజ్ ఇన్ టెంపరేచర్ బై చేంజ్ ఇన్ లెంత్, చేంజ్ ఇన్ ప్రెషర్ బై చేంజ్ ఇన్ లెంత్. D అంటే ఏంటి, స్మాల్ చేంజ్. డెల్టా అంటే బిగ్ చేంజ్, D అంటే స్మాల్ చేంజ్. అర్థమవుతాయి అన్ని నెమ్మదిగా, ఓకే. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. దీని ఫార్ములా చెప్తాను, ఫార్ములా నేను చెప్పేస్తాను, డైమెన్షనల్ ఫార్ములా నూతి. టాంజెన్షియల్ స్ట్రెస్ బై వెలాసిటీ గ్రేడియంట్. స్ట్రెస్ అంటే ఏంటి, టాంజెన్షియల్ స్ట్రెస్ ఏంటి చెప్పాను, ప్రెషర్ తాలూకా డైమెన్షనల్ ఫార్ములా ML ఇన్వర్స్ T⁻⁻². గుర్తుపెట్టుకోమన్నాను, అందుకే. వెలాసిటీ గ్రేడియంట్ ఏంటి, వెలాసిటీని
టైంతో లెంత్తో డివైడ్ చేసి, వెలాసిటీ తాలూకు డైమెన్షన్ ఫార్ములా LT ఇన్వర్స్, లెంత్తో డివైడ్ చేసి ఎల్ కట్ అయిపోయింది, T ఇన్వర్స్ మాత్రం మిగిలింది, T ఇన్వర్స్. ఓకేనా, ఈ T⁻⁻1 ఇక T⁻⁻2 రెండు కట్ అయిపోయి మిగులుతుంది T-1 మిగులుతుంది. ఓకేనా, సో కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఈటాతో రిప్రజెంట్ చేస్తారు, దీని సింబల్ ఈటా. ఓకే, ఎన్ కాదు ఈటా, ఇది ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇది తీయడం నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకో అవసరం లేదు, జస్ట్ ఎలా తీయాలో నేర్చుకో. ఓకే, ఇప్పుడు కొద్దిగా రొటేషన్ చాప్టర్ నుంచి ఫార్ములాస్ చేద్దాం. చూడు, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఫస్ట్. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే నువ్వు ఎంత యాంగిల్ డిస్ప్లేస్ అయ్యావు అంతే. యాంగిల్ అంటే ఏంటి చెప్పాను కదా, ఆర్క్ లెంత్ బై రేడియస్. ఆర్క్ లెంత్ అంటే మీటర్లో ఉంటుంది, రేడియస్ అంటే మీటర్లో ఉంటుంది. ఆర్క్ లెంత్ తాలూకు డైమెన్షన్ ఏంటి ఎల్, రేడియస్ తాలూకు డైమెన్షన్ ఏంటి ఎల్. సో ఈ రెండు కట్ అయిపోయి డైమెన్షన్ లెస్ అవుతుంది ఇది, అందుకే నీకు చెప్పా అక్కడ డైమెన్షన్ లెస్ అని. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ థీటా అనేది డైమెన్షన్ లెస్, కానీ దీనికి యూనిట్స్ ఉంటుంది. దీనికి యూనిట్స్ అనేది రేడియన్స్, దీనికి యూనిట్స్ ఉంటుంది కానీ డైమెన్షన్స్ ఉండవు. ఓకే, నెక్స్ట్ యాంగులర్ వెలాసిటీ డినోటెడ్ బై ఒమేగా. చూడు, డిస్ప్లేస్మెంట్ ఇది, వెలాసిటీ ఇది. వెలాసిటీ అంటే ఏంటి జనరల్గా డిస్ప్లేస్మెంట్ బై టైం, యాంగులర్ వెలాసిటీ అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. సింపుల్, యాంగులర్ వెలాసిటీ అనేది థీటా బై టైం. దీని డైమెన్షన్స్ లేవు, m0, l0, t0, కింద టైం ఉంది T⁻1, సో T⁻⁻1. ఓకే, T⁻⁻1. తర్వాత యాంగులర్ యాక్సలరేషన్, దీనికి ఆల్ఫాతో డినోట్ చేస్తారు. యాక్సలరేషన్ అంటే ఏంటి, వెలాసిటీ బై టైం. యాంగులర్ యాక్సలరేషన్ అంటే యాంగులర్ వెలాసిటీ బై టైం. సింపుల్, ఒమేగా బై టీ. ఒమేగా తాలూకా డైమెన్షన్ ఫార్ములా ఏంటి, T⁻⁻1, కిందేమో టీ ఉంది, సో T⁻⁻2. m0, l0 రాయట్లేదు కానీ రాయాలి. ఓకేనా, యాంగులర్ ఇది అయిపోయింది. ఇప్పుడు యాంగులర్ మూమెంటం చెప్దాం. యాంగులర్ మూమెంటంని ఎల్తో రిప్రజెంట్ చేస్తారు. నీకు మూమెంటం చెప్పాను కదా, మూమెంటం అది లీనియర్ మూమెంటం. యాంగులర్ మూమెంటం దానికి ఫార్ములా చెప్తాను, డైమెన్షన్ అవుతాయి. యాంగులర్ మూమెంటం ఈజ్ లీనియర్ మూమెంటం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. యాంగులర్ మూమెంటం ఫార్ములా చెప్పాను కదా, మాస్ ఇంటూ వెలాసిటీ. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఆర్తో రిప్రజెంట్ చేస్తారు. సో ఫార్ములా చెప్పేసా, డైమెన్షన్ అవుతాయి. సింపుల్, మాస్ అంటే ఏంటి క్యాపిటల్ M డైమెన్షన్, వెలాసిటీ అంటే ఏంటి LT ఇన్వర్స్, రేడియస్ అంటే ఏంటి L. ఓకే, మూడింటిని కలిపి ml² T ఇన్వర్స్, ml² T ఇన్వర్స్ అనేది యాంగులర్ మూమెంటం. ఇంకోటి టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకేనా, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ అంటే ఏంటి ml T⁻⁻2, డిస్టెన్స్ అంటే ఏంటి L, సో ml² T⁻⁻2. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇస్ ఇంపల్స్, యాంగులర్ ఇంపల్స్. చూడు, అక్కడ వెలాసిటీ అయితే ఇక్కడ యాంగులర్ వెలాసిటీ, అక్కడ యాక్సలరేషన్ అయితే ఇక్కడ యాంగులర్ యాక్సలరేషన్, అక్కడ ఫోర్స్ అయితే ఇక్కడ టార్క్. ఓకేనా, టార్క్ అనేది ఫోర్స్లో యాక్ట్ చేస్తుంది అనమాట. లీనియర్ మోషన్లో ఫోర్స్ ఉంటే యాంగులర్ మోషన్లో నీకు టార్క్ ఉంటుంది. ఓకే, టార్క్ అనేది ఫోర్స్ లాంటిది అనమాట. ఇప్పుడు యాంగులర్ ఇంపల్స్, లీనియర్ ఇంపల్స్ నీకు చెప్పలేదు కదా, సారీ. లీనియర్ ఇంపల్స్ తాలూకు ఫార్ములా అనేది ఫోర్స్ ఇంటూ డెల్టా టీ. ఓకేనా, ఫోర్స్ ఇంటూ డెల్టా టీ. సో యాంగులర్ ఇంపల్స్ ఏంటి అవుతుంది, టార్క్ ఇంటూ డెల్టా టీ.
ఓకేనా. టార్క్ అనేది ఫోర్స్లా యాక్ట్ చేస్తుంది. సో ఈ లీనియర్ మూమెంటం అనేది ఫోర్స్ ఇంటూ డెల్టా టీ అయితే యాంగులర్ మూమెంటం అనేది టార్క్ ఇంటూ డెల్టా టీ. సో టార్క్ అనేది ml² T⁻⁻2 టైం అంటే టీ. ఓకేనా, ml² T⁻⁻1. ఓకేనా, ఇది ml T⁻⁻2 ఇంటూ టైం టీ. సో ml T⁻⁻1. బచ్చా సింపుల్ రా. నెక్స్ట్ ఇంకా రొటేషన్ చాప్టర్లు ఇంకేమో ఉన్నాయి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ. దీని ఫార్ములా ఏమో mr². నేర్చుకుంటావు, అన్నీ నేర్చుకుంటావు. జస్ట్ ఫార్ములా చెప్తున్నా, డైమెన్షన్ నూతి. m అంటే ఏంటి, మాస్. ఓకే, రేడియస్ స్క్వేర్ అంటే l². T⁻0. రేడియస్ ఆఫ్ గైరేషన్, ఇది కూడా రొటేషన్ చాప్టర్దే. రేడియస్ ఆఫ్ గైరేషన్. ఓకేనా, దీని యూనిట్స్ మీటర్. సో L1 ఇస్ ది డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఫ్లూయిడ్స్ చాప్టర్లోకి వెళ్ళామనుకో, సర్ఫేస్ టెన్షన్. దీన్ని ఎస్తో రిప్రజెంట్ చేస్తారు, కొంతమంది టీతో రిప్రజెంట్ చేస్తారు. ఫోర్స్ బై లెంత్. ఓకేనా, ఇది సింపుల్ ఫార్ములా నేను చెప్తున్నా, డైమెన్షన్ ఫార్ములా అవుతాయి. ml T⁻⁻2 అనేది ఫోర్స్ ఫార్ములా, కింద లెంత్. సో ఇది కట్ అయిపోయింది, ml0 T⁻⁻2. ఓకేనా, సర్ఫేస్ టెన్షన్ తాలూకు డైమెన్షను. సర్ఫేస్ ఎనర్జీ. ఓకే, అండ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ అండ్ ఫోర్స్ కాన్స్టెంట్ కూడా. ఎందుకంటే ఫోర్స్ కాన్స్టెంట్ కూడా ఫోర్స్ బై ఎలాంగేషనే. సో ఫోర్స్ బై ఎలాంగేషన్, అది కూడా ఫోర్స్ బై లెంత్. సో ఫోర్స్ కాన్స్టెంట్ కూడా అన్నీ ఒక దగ్గర నీకు రాయించేస్తాను, నువ్వు మంచిగా నోట్ చేసుకో. ఓకేనా, వీటన్నిటి తాలూకా డైమెన్షన్ ఇదే. ఓకేనా, ఫోర్స్ బై లెంతే. అంటే ఫోర్స్ బై లెంత్ చేస్తాను, దీని డైమెన్షన్ వస్తుంది. ఓకే, సో నీకు అన్నీ ఒక ఆర్డర్లో పెడుతున్నా, సచ్ దట్ నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు నీకు మంచిగా అంటే డైమెన్షన్స్ అన్ని మైండ్లోకి ఫాస్ట్గా రావాలి. ఓకే, నెక్స్ట్ చాప్టర్ చేద్దాం. ఎలక్ట్రిసిటీ చాప్టర్లోకి వెళ్ళాం అనుకో, సపోజ్ చార్జ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై క్యూ. ఓకే, I ఈక్వల్స్ టు Q/T, ఇది ఫార్ములా ఉంటుంది. సో Q ఈక్వల్స్ టు IT. Q ఈక్వల్స్ టు I ఇంటూ T. I అంటే కరెంటు, T అంటే టైము, Q అంటే ఛార్జ్. రాసుకో, ఛార్జ్, కరెంటు, టైము. ఓకేనా, ఓకే. సో ఛార్జ్ అంటే ఏంటి, కరెంట్ ఇంటూ టైం. కరెంట్ తాలూకా డైమెన్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఏతో. చెప్పాను కదా, కరెంట్ ఈజ్ అ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. దాని డైమెన్షన్ ఏతో రిప్రజెంట్ చేస్తాం, ఏ. అండ్ టైం T. సో క్యూ తాలూకా డైమెన్షన్ అనేది AT. ఇది గుర్తుండాలి, ఎందుకంటే నీకు ఫర్దర్ దాంట్లో పనికి వస్తుంది. సపోజ్ ఇంకా ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఏంటి, V. ఓకేనా, ఇది ఎలా వస్తుంది, వర్క్ బై ఛార్జ్. వర్క్ పర్ యూనిట్ ఛార్జ్, వర్క్ బై ఛార్జ్ అనమాట. వర్క్ తాలూకు డైమెన్షన్ ఫార్ములా తెలుసు, ml² T⁻⁻2. ఛార్జ్ అనేది ఇప్పుడు చెప్పాను, A ఇంటూ T. ఓకేనా, సో ml² T⁻⁻3 A ఇన్వర్స్ అనేది దీని డైమెన్షనల్ ఫార్ములా. ఎలక్ట్రికల్ పొటెన్షియల్. ఇప్పుడు ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ చేద్దాం. ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ R, విచ్ ఇస్ V ఈక్వల్స్ టు IR. ఫార్ములా తెలుసా, V ఈక్వల్స్ టు IR. ఓమ్స్లో తెలిసిందేగా. సో V బై I అనేది R. సో V బై I. V తాలూకా డైమెన్షనల్ ఫార్ములా అనేది ఇది, ml² T⁻⁻3 A ఇన్వర్స్. ఓకేనా, కిందేమో కరెంటు A. ఓకేనా, సో ఇది పైకి వెళ్ళిపోయి A⁻⁻2 అయిపోతుంది. ఓకే, చెరిపేస్తున్నాం, A⁻⁻2 అయిపోతుంది. రెసిస్టెన్స్ వచ్చేసింది, నీకు రెసిస్టెన్స్ కూడా వచ్చేసింది. సో నీకు రెసిస్టివిటీ కూడా చెప్పేస్తాను చూడు. రెసిస్టెన్స్ వచ్చింది కాబట్టి రెసిస్టివిటీ కూడా చెప్పేస్తా. రెసిస్టివిటీ రో ఈక్వల్స్ టు, ఇది R ఈక్వల్స్ టు ρL బై ఫార్ములా తెలుసా, కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఉంటుంది. సో రో అనేది R ఇంటూ A బై L. R ఫార్ములా ఏంటి, ml² T⁻⁻2 -3 A⁻⁻2. ఏరియా అంటే
ఎల్ స్క్వేర్ బై లెంత్. ఓకేనా, ఇది కట్ అయిపోయి 1L మిగులుతుంది. ఈ ఎల్ కలిసిపోయి ఎల్ క్యూబ్ అవుతుంది. ఎల్ క్యూబ్ T⁻³ A⁻². ఓకేనా, రెసిస్టివిటీ వచ్చింది కాబట్టి కండక్టివిటీ కూడా చెప్పేస్తా. కండక్టివిటీ అనేది 1/రెసిస్టివిటీ. కండక్టివిటీ అంటే 1/రెసిస్టివిటీ. కండక్టివిటీ తాలూకా డినోషన్ అదే దీంతో డినోట్ చేస్తారు. కండక్టివిటీ అంటే 1/రెసిస్టివిటీ. దీనికి ఇన్వర్స్ చేసి అంతే. M−1 L⁻³ T³ L⁻2. ఓకేనా, కండక్టివిటీ చెప్పాను కాబట్టి కండక్టెన్స్ కూడా చెప్పేస్తా. ఎన్ని చెప్తున్నావు ఏడు స్వామి. చూడు, నీకు ఫార్ములాస్ చెప్తున్నాను రా, నీకు ఫార్ములాస్ చెప్తా. డైమెన్షనల్ ఫార్ములాస్ నువ్వు తీయు. ఫార్ములాస్ తర్వాత గుర్తుంటాయి నీకు. నువ్వు ఫస్ట్ సెకండ్ ఇయర్ అంతా చదువుతావు, నీకు అన్నీ గుర్తుంటాయి. ఓకే, ఫస్ట్ నీకు ఫార్ములాస్ చెప్తున్నా. ఓకే, కండక్టెన్స్ని సీతో రిప్రజెంట్ చేస్తారు, విచ్ ఈస్ 1/రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ తాలూకా ఫార్ములా అనేది ఇది. ఓకే, రెసిస్టెన్స్ అనేది ఇది. సో రివర్స్ చేసి M−1 L⁻² T³ A². ఓకేనా, ఇది కండక్టెన్స్ తాలూకా డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, చూడరా, నీకు ఛార్జ్ తీయడం నేర్పించా ఎలాగా A×T. ఓకే, పొటెన్షియల్ తీయడం నేర్పించా వర్క్ బై ఛార్జ్. పొటెన్షియల్ తీయడం కూడా వచ్చేస్తుంది. ఓకేనా, V=IR నుంచి నీకు రెసిస్టెన్స్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా, రెసిస్టెన్స్ వచ్చేసిందంటే కండక్టెన్స్ కూడా వచ్చేస్తుంది. కండక్టెన్స్ =1/R. ఓకేనా, అండ్ కండక్టెన్స్ వచ్చింది కాబట్టి కండక్టివిటీ కూడా వచ్చేస్తుంది. కండక్టివిటీ ఈజ్ 1/కండక్టివిటీ దీంతో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సిగ్మాతో. కండక్టివిటీ ఈజ్ 1/C. ఓకేనా, అండ్ రెసిస్టెన్స్ వచ్చింది కాబట్టి నీకు రెసిస్టివిటీ కూడా వచ్చేస్తుంది. రెసిస్టివిటీ ఈజ్ 1/R. సో నీకు ఒక ఆర్డర్లో చెప్తున్నాను అనమాట. ఇలా నువ్వు గుర్తుపెట్టుకుంటే నీకు అన్నీ, అంటే నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు అన్నీ నీకు మొత్తం సెట్ అయిపోద్ది అనమాట. క్యూ వచ్చింది కాబట్టి పొటెన్షియల్ వచ్చేసింది కాబట్టి రెసిస్టెన్స్ వచ్చింది కాబట్టి రెసిస్టివిటీ వచ్చేస్తుంది. ఓకే, అండ్ నీకు రెసిస్టెన్స్ వచ్చింది కాబట్టి కండక్టెన్స్ వచ్చేసింది కాబట్టి కండక్టివిటీ వచ్చేస్తుంది. ఓకే, నేను ఒక ఆర్డర్లో చెప్తున్నాను, అలా గుర్తుపెట్టుకో. అండ్ ఒకటి కెపాసిటెన్స్ని కూడా సీతో రిప్రజెంట్ చేస్తారు. Q=CV అనే ఒక ఫార్ములా ఉంటుంది. ఓకేనా, సో దీని నుంచి వచ్చేది C=Q/V. Q అంటే ఏంటి? కరెంట్ ఇంటూ టైం. చెప్పాను కదా, ఇది గుర్తుపెట్టుకు, చాలా ఇంపార్టెంట్. ఇది మర్చిపోవా మిగతా అన్నీ పోతాయి. ఓకే, కరెంట్ ఇంటూ నువ్వు డైమెన్షన్స్ గుర్తుపెట్టుకోక, డైమెన్షన్స్ గుర్తుపెట్టుకోక, నువ్వు చార్జ్ తాలూకా చార్జ్ అంటే ఏంటి? కరెంట్ ఇంటూ టైం. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకో. V అనేది W/Q, V=IR, C=1/R. ఫార్ములాస్ గుర్తుపెట్టుకో, డైమెన్షన్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, Q=CV, Q అనేది 80, V అనేది V80. V చెరిప్సాను. ఇప్పుడు నాకు V తీసే ఓపిక అయితే లేదు. ఓకే, V వస్తుంది, V పుట్ చేసి. ఓకే, V వస్తుంది, V పుట్ చేసి. సో కెపాసిటెన్స్ ఇలా వచ్చేది. తర్వాత మీకు ఇంకోటి చెప్తాను చూడు, చాలా ఇంపార్టెంట్. ఇది నోట్ చేసుకో. L/R R×C √LC. LR మర్చిపోయాను, LC. ఈ మూడిటి తాలూకా డైమెన్షన్ అనేది టైంకి సమానం. ఏంటి? L/R R×C L×C. ఈ మూడిటి తాలూకా డైమెన్షన్ అనేది టైంతో సమానం. ఓకేనా, ఎల్ అంటే ఏంటి? ఎల్ అంటే ఏంటి? మ్యూచువల్ ఇండక్టెన్స్. మ్యూచువల్ కాదు, ఇండక్టెన్స్. ఎల్ అంటే ఏంటి? ఇండక్టెన్స్. ఆర్ అంటే ఏంటి? రెసిస్టెన్స్. సి అంటే ఏంటి? కెపాసిటెన్స్. ఇది తర్వాత చదువుతావులే 12th. ఓకేనా, సి అంటే కెపాసిటెన్స్, ఎల్ అంటే ఇండక్టెన్స్, ఆర్ అంటే రెసిస్టెన్స్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. ఇదే ఆర్. ఓకేనా, సో నీకు ఆర్ తీయడం వచ్చు కదా, ఆర్ తీయడం వచ్చు. సో ఎల్ కూడా ఈజీగా తీసేస్తావు. ఓకేనా, సింపుల్. √LC అనేది T కాబట్టి LC అనేది T² సమానం. ఓకేనా, ఇలా చేస్తావు. ఇప్పుడు నీకు కొన్ని కాన్స్టెంట్స్ తాలూకా డైమెన్షన్స్ తీయడం నేర్పిస్తా. ఫస్ట్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్.
ఆర్ రీప్రజెంటెడ్ యాజ్ జీ. ఓకేనా, దీని ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఈక్వల్స్ టు జీ m1 m2 బై ఆర్ స్క్వేర్. నీ దగ్గర 2 మాసెస్ ఉన్నాయి, m1 అండ్ m2. అవి ఆర్ డిస్టెన్స్తో సపరేట్ అయ్యి ఉన్నాయి. వీటి మధ్య ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ తాలూకు ఫార్ములా జీ m1 m2 బై ఆర్ స్క్వేర్. ఓకేనా, సో జీ తాలూకు ఫార్ములా తీయు. జీ ఈక్వల్స్ టు ఎఫ్ఆర్ స్క్వేర్ బై m1 m2. ఎఫ్ఆర్ స్క్వేర్ బై m1 m2. ఎఫ్ఆర్ స్క్వేర్ బై m1 m2. సో ఎఫ్ తాలూకా డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ml t⁻−2. ఓకేనా, ఆర్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ బై m1 m2 అంటే m ఇంటూ m స్క్వేర్. సో ఈ m కట్ అయిపోయి m⁻−1 ఎల్ క్యూబ్ t⁻−2. ఓకేనా, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ తాలూకా డైమెన్షన్ ఫార్ములా అనేది ఇది. చూడు, ప్రతి కాన్స్టెంట్ అనేది డైమెన్షన్లెస్ కాదు. ఓకేనా, 1/2 1 అవి న్యూమరికల్ వాల్యూస్, వాటికి డైమెన్షన్స్ ఉండవు. కానీ ఇలా స్పెషల్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉంటాయి, దానికి డైమెన్షన్స్ ఉంటాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. పర్మిటివిటీ, ఎలక్ట్రికల్ పర్మిటివిటీ. ఓకే, స్పెల్లింగ్ తప్పు అయితే క్షమించండి. ఓకే, సపోజ్ 2 చార్జెస్ అనేవి, 2 చార్జెస్ Q1 అండ్ Q2 ఆర్ డిస్టెన్స్తో సపరేట్ అయ్యి ఉన్నాయి. వాటి మధ్య ఉన్న ఫోర్స్ తాలూకు ఫార్ములా 1/4πε Q1 Q2 బై ఆర్ స్క్వేర్. ఓకేనా, 1/4πε. దీని ఎలక్ట్రికల్ పర్మిటివిటీ, ఈ సింబల్ పేరేటి ఎప్సిలాన్. 1/4πε Q1 Q2 బై ఆర్ స్క్వేర్. సో ఇప్పుడు ఎప్సిలాన్ అటు పంపించు, ఫోర్స్ ఇటు పంపించు, అప్పుడు ఎప్సిలాన్ తాలూకు ఫార్ములా వచ్చేది 1/4πf Q1 Q2 బై ఆర్ స్క్వేర్. ఓకేనా, ఈ 4π తాలూకు డైమెన్షన్ అనేది ఉంటుందా? ఉండదు. 4π అనేది ఒక నంబర్, ఒక న్యూమరికల్ వాల్యూ, దానికి డైమెన్షన్స్ ఉండవు. ఎఫ్ తాలూకు డైమెన్షన్ ఏంటి? ml t⁻−2. Q1 Q2 తాలూకు డైమెన్షన్ ఏంటి? Q అంటే ఏంటి? ఛార్జ్ అంటే ఏంటి? కరెంట్ ఇంటూ టైం, అంటే యాంపియర్ ఇంటూ టైం తాలూకా హోల్ స్క్వేర్. 2 ఉన్నాయి కదా, బై లెంత్ స్క్వేర్. ఓకేనా, చెయ్యి ఇప్పుడు. m⁻⁻⁻, L⁻−3, ఇది L⁻1 L⁻2, క్యూబ్ అయిపోద్ది, పైకి వెళ్ళిపోతే 3, L⁻−3 t, ఇది a స్క్వేర్ t స్క్వేర్ t⁻4 a స్క్వేర్. ఓకేనా, ఏదైనా తప్పు చేసి ఉంటే ప్లీజ్ సారీ. ఓకే, మీరు కరెక్ట్ చేయండి. m⁻³ t⁻4 a స్క్వేర్. ఓకే, కరెక్ట్. ఎలక్ట్రికల్ పర్మిటివిటీ తీయడం నేర్పించు సార్. ఇప్పుడు నీకు మ్యాగ్నెటిక్ పర్మిబిలిటీ చెప్తా చూడు. మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ స్పెల్లింగ్ తప్పైతే ప్లీజ్ క్షమించండి. న్యూ. ఓకే, 2 మ్యాగ్నెటిక్ పోల్స్ ఉన్నాయనుకో, 2 మ్యాగ్నెటిక్ పోల్స్ m1 and m2 మ్యాగ్నెటిజం చాప్టర్లో చదువుతారు. అవి ఆర్ డిస్టెన్స్తో సపరేట్ అయ్యి ఉన్నాయి. వాటి మధ్య ఉన్న మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ν/4π m1 m2 బై ఆర్ స్క్వేర్. సిమిలర్ ఫార్ములా, ν/4π m1 m2 బై ఆర్ స్క్వేర్. ఇది ఏదైతే మీడియంలో ఉందో ఆ మీడియం తాలూకా మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ అనేది న్యూ. ఓకేనా, సో ఈ న్యూ తాలూకు ఫార్ములా తీయు. న్యూ అనేది ఎఫ్ ఇంటూ 4π ఆర్ స్క్వేర్ బై m1 m2. ఎఫ్ 4π ఆర్ స్క్వేర్ m1 m2. ఇప్పుడు m1 m2 అనేది మాసెస్ కాదు, మ్యాగ్నెటిక్ పోల్స్. మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంత్ m. ఎలా తీస్తామంటే I ఇంటూ ఎల్. దీని డైమెన్షనల్ ఫార్ములా అనేది a ఇంటూ ఎల్. ఇది గుర్తుపెట్టుకోరా. ఇప్పుడు నీ క్యూని గుర్తుపెట్టుకోమన్నాను కదా, అలాగే ఇది గుర్తుపెట్టుకో. ఇది గుర్తుంటే మిగతావన్నీ తీసేయచ్చు. ఓకేనా, మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంత్ m, a ఇంటూ ఎల్. ఓకే, అంటే I ఇంటూ ఎల్, దాని డైమెన్షనల్ ఫార్ములా a ఇంటూ ఎల్. ఓకేనా, సో ఫోర్స్ తాలూకు డైమెన్షనల్ ఫార్ములా అనేది ml t⁻−2. ఓకేనా, 4π ఉంటుందా? ఉండదు. ఆర్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్. ఓకేనా, కిందేమో a ఇంటూ ఎల్ తాలూకా హోల్ స్క్వేర్ ఉంది, a స్క్వేర్ ఎల్ స్క్వేర్. రెండు ఎంలు ఉన్నాయి కదా, సో ఏఎల్ స్క్వేర్. ఓకే, సో ఎల్ స్క్వేర్ క్యాన్సిల్,
ఎంఎల్ టీ పవర్ మైనస్ 2 ఏ స్క్వేర్. ఓకేనా, ఎంఎల్ టీ పవర్ మైనస్ 2 ఏ పవర్ మైనస్ 2. ఓకేనా, ఇది మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ తాలూకా డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంత్ చెప్పాను కాబట్టి మీకు మ్యాగ్నెటిక్ చాప్టర్ కూడా చెప్పేస్తాను. అరే ఇవన్నీ ఇంపార్టెంట్ రా మీకు, నేను జస్ట్ అలా చెప్తున్నాను కాదు, నేను మీకు ఒక ఆర్డర్ చెప్తున్నా, ఒక ఆర్డర్లో చెప్తున్నా. ఇప్పుడు చూడు 3 ఫోర్స్లు ఉన్నాయి, ఈ 3 ఫోర్స్లు ఒకేసారి రాయించేసా సచ్ దట్ మీకు మంచిగా ఫార్ములా గుర్తుండిపోవాలని. నేను జస్ట్ చెప్తున్నా, మీరు జస్ట్ నోట్ చేసుకుంటున్నారు, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోను. ఓకే, తర్వాత లాస్ట్ 2 years తర్వాత చదువుతుంటే కాదు, నేను మీకు ఒక ఆర్డర్లో చెప్తున్నా కాబట్టి అలా గుర్తుపెట్టేసుకుంటూ ఉండండి. ఓకే, మరి ఇంత ఆర్డర్ నేను చేసింది కష్టం వేస్ట్ అయిపోద్ది కదా. అందరూ చదువుతారు స్టార్టింగ్లో ఫార్ములాస్, అందరూ చదవడానికి ట్రై చేస్తారు, చాలా ఫార్ములాస్ గుర్తుండవు, కానీ ఎంత గుర్తుంటే అంత మంచిది. ఓకే, నోట్ చేసుకో. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ దీని సింబల్ ఏమో బి. ఓకేనా, ఇది ఎలా తీస్తామంటే ఎఫ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ బి. ఎం అనేది మాస్ కాదు, పోల్ స్ట్రెంత్. ఏంటిది? పోల్ స్ట్రెంత్. ఓకేనా, దీని డైమెన్షనల్ ఫార్ములా ఎలా తీస్తావు? ఎం అంటే ఐ ఇంటూ ఎల్, ఎం ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఎల్. ఐ అంటే కరెంట్, సో ఏ ఇంటూ లెంత్. ఓకే, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎఫ్ ఈక్వల్స్, ఇగో బి అనేది ఎఫ్ బై ఎం, ఎంఎల్ టీ పవర్ మైనస్ 2 బై ఎం అంటే ఏఎల్. ఓకే, ఎల్ఎల్ కట్ అయిపోద్ది, ఎం టీ ఎం ఎల్0 టీ పవర్ మైనస్ 2 ఏ పవర్ మైనస్ 1 అనేది దీని డైమెన్షనల్ ఫార్ములా. ఓకేనా, అండ్ ఇప్పుడు నీకు ఇది చెప్పాను కదా, సో ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా చెప్పేస్తాను చూడు. ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా సేమ్. ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈతో రిప్రజెంట్ చేస్తారు, అది కూడా ఎఫ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ ఈ. ఓకే, ఇక్కడ ఎం ఇంటూ బి ఉంది కాబట్టి ఇక్కడ క్యూ ఇంటూ ఈ. ఓకేనా, సో ఎఫ్ బై క్యూ అనేది ఈ తాలూకా ఫార్ములా. సేమ్ చూడు, నీకు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి సిమిలర్గా చెప్తున్నా. ఇది గుర్తుపెట్టుకో, ఇది కూడా గుర్తుపెట్టుకో, అలా మ్యాచ్ చేస్తూ ఉండు, నీకు గుర్తుండిపోద్ది. ఓకేనా, ఎఫ్ అనేది ఎంఎల్ టీ పవర్ మైనస్ 2, ఇదేంటి ఏ ఇంటూ టీ, చార్జ్ అంటే ఏంటి, కరెంట్ ఇంటూ టైం, సో కరెంట్ అంటే ఏ ఇంటూ టీ. ఓకే, సో ఎంఎల్ టీ పవర్ మైనస్ 3 ఏ ఇన్వర్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్. ఓకే, సారీ, ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఫీల్డ్ వీడియో అంతా రికార్డ్ అయిపోయిన తర్వాత తెలిసింది వీడియో ఆగిపోయిందని మధ్యలో. ఓకే, ఫోన్లో అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఆగాం. ఓకే, బి తాలూకు డైమెన్షనల్ ఫార్ములా ఇది, ఈ తాలూకు డైమెన్షనల్ ఫార్ములా ఇది. ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా, సో నేను మీకు ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తాలూకు ఫార్ములా తీయడం నేర్పిస్తా. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఎఫ్ఎల్యుఎక్స్, ఫ్లక్స్ సింబల్ ఇస్ 5. ఓకేనా, ఇది మ్యాగ్నెటిక్ అని చెప్పడానికి బి అని వాడతారు. ఓకేనా, ఓకే, ఫార్ములా ఉంటుంది బి 5 ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ, సారీ బి డాట్ ఏ. ఓకే, బి డాట్ ఏ అంటే బిఏ కాస్ థీటా వస్తుంది, కాస్ థీటా తీసి వదిలి. డాట్ ప్రొడక్ట్ తెలుసా మీకు? డాట్ ప్రొడక్ట్ నేర్చుకున్నారా? బి డాట్ ఏ అంటే బిఏ కాస్ థీటా. ఓకేనా, నేర్చుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు కాస్ థీటా ఎలాగా అవసరం లేదు. సో బిఏ గుర్తుపెట్టుకోండి. బి తాలూకా బి తాలూకా డైమెన్షనల్ ఫార్ములా. అది చాలా అప్సెట్ అయిపోయాను రా బాబు, మొత్తం రికార్డ్ చేసాను మళ్ళీ ఆగిపోయింది, మైండ్ డిస్టర్బ్ అయిపోయి. ఏ అనేది ఎల్ స్క్వేర్. రీస్టార్ట్. చూడు, బి తాలూకా డైమెన్షనల్ ఫార్ములా అనేది ఇది, ఏరియా తాలూకా డైమెన్షనల్ ఫార్ములా అనేది ఇది, ఎల్ స్క్వేర్ కదా. సో రెండు కలిపి సింపుల్ ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 2 ఏ పవర్ మైనస్ 1. ఓకే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎలా అయితే తీసావో సేమ్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్ కూడా. ఎలక్ట్రికల్ ఫ్లక్స్ ఎఫ్ఎల్యుఎక్స్ 5 ఈ పెట్టు, ఎందుకంటే ఎలక్ట్రికల్ కాబట్టి ఈ. ఇక్కడ బి ఇంటూ ఏ కాబట్టి ఇక్కడ ఈ ఇంటూ ఏ. ఓకేనా, ఈ అనేది ఎంఎల్ టీ పవర్ మైనస్ 3 ఏ పవర్ మైనస్ 1 ఎల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఎంఎల్ క్యూబ్ టీ పవర్ మైనస్ 3 ఏ పవర్ మైనస్ 1. ఓకేనా, ఇది ఎలక్ట్రికల్ ఫ్లక్స్. సో బి తీయడం నేర్పించా, ఈ తీయడం నేర్పించా. 5 ఈ 5, ఈ రెండు 5లు సిమిలర్గా వస్తాయి. సో నేను మీకు ఒక ఆర్డర్లో చెప్తున్నాను అనమాట. సో ఇవన్నీ మీకు గుర్తుండిపోవాలని.
ఓకే, నీకు ఎంత మైండ్కి ఎక్కితే అంత ఎక్కించుకో, లేదు నీకు అన్నీ గుర్తుండట్లేదంటే వదిలే. ఓకేనా, 2 years తర్వాత 2 years నీ జేఈ జర్నీ మొత్తం అయిపోయాక ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మళ్ళీ చదువుతావు కదా, అప్పుడు ఈ లెక్చర్కి రా, ఈ లెక్చర్ విను. అప్పుడు నీకు అంతా అంటే మొత్తం మైండ్కి ఎక్కుతుంది. నేను మొత్తం ఒక లైన్లో వరుసగా ఒక ఆర్డర్లో చెప్తున్నా, నీకు డైమెన్షన్స్ అన్నీ బాగా గుర్తుండిపోయినట్టు. ఓకే, అప్పుడు నువ్వు విను, నీకు సూపర్గా ఉంటుంది. ఓకే, ఏ డైమెన్షన్ నువ్వు చేసేస్తావు. ఓకే, మీకు యాక్చువల్లీ నేను కాన్స్టెంట్స్ తాలూకా డైమెన్షన్స్ రాయిస్తున్నాను, కానీ మధ్యలో మ్యాగ్నెటిక్ తాలూకా చిన్నది వచ్చింది కాబట్టి మొత్తం మ్యాగ్నెటిక్ ఎలక్ట్రికల్ చేయించేసా. మళ్ళీ అది కంటిన్యూ చేద్దాం, కాన్స్టెంట్స్ తాలూకా డైమెన్షన్స్ తీయడం. ఓకేనా, నీకు ఏమేమి చేయించాను, ఫస్ట్ నీకు చేయించాను గ్రావిటేషనల్ కాన్స్టెంట్, తర్వాత పర్మిటివిటీ, తర్వాత పర్మియబిలిటీ. ఓకేనా, ఇప్పుడు ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకేనా, ప్లాంక్స్ కాన్స్టెంట్ అనేది హెచ్, ఫార్ములా అనేది E = hν. ఓకే, E అంటే ఎనర్జీ, హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ. ఎఫ్తో కూడా డినోట్ చేస్తారు, న్యూతో కూడా డినోట్ చేస్తారు. ఇది వీలా ఉంటుంది, దీని పేరు న్యూ. ఓకే, E/న్యూ అనేది దీని ఫార్ములా. డైమెన్షనల్ ఫార్ములా అనేది mL²T⁻⁻2 అనేది ఎనర్జీ తాలూకా డైమెన్షనల్ ఫార్ములా. అండ్ ఫ్రీక్వెన్సీ ఏంటి 1 టైం పీరియడ్, అంటే 1 సెకండ్, అంటే T−1 కదా, T−1. ఓకే, T−1 దీంతో కట్ అవుతుంది. mL²T⁻⁻1 అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకే, ప్లాంక్స్ కాన్స్టెంట్ తాలూకా డైమెన్షనల్ ఫార్ములా ఇలా తీస్తారు. సెకండ్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇది ఇంపార్టెంట్, చెప్తాను చూడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని నువ్వు న్యూతో రిప్రజెంట్ చేస్తారు. ఫార్ములా ఏమో C/V. C అనేది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్, వ్యాక్యూమ్ అంటే నథింగ్, అంటే అక్కడ మీడియం ఉండదు, మీడియం లెస్, ఎయిర్ ఉండదు, వాటర్ ఉండదు, ఏముండదు, జస్ట్ ఖాళీ. ఓకే, వ్యాక్యూమ్ అంటే స్పేస్, రైట్. స్పీడ్ ఆఫ్ లైట్, V అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియం. ఓకే, ఇన్ ఎనీ మీడియం చదువుతావులే, నెమ్మది చదువుతావు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది కూడా స్పీడే, అంటే పైన కూడా మీటర్/సెకండ్, కింద కూడా మీటర్/సెకండ్. ఈ రెండు కట్ అయిపోయి నీకు డైమెన్షన్ లెస్ అవుతుంది అనమాట. డైమెన్షన్ లెస్ అంటే పైన L/T, కింద L/T కట్ అయిపోయి M0 L0 T0, డైమెన్షన్ లెస్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది డైమెన్షన్ లెస్, రాసుకో, డైమెన్షన్ లెస్. అండ్ చాలా ఇంపార్టెంట్, యూనిట్ లెస్ కూడా. ఓకేనా, దీనికి యూనిట్స్ కూడా ఉండవు, దీనికి యూనిట్స్ ఉండవు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఉండవు. ఓకేనా, యాంగిల్కి ఉంటుంది, యాంగిల్కి యూనిట్స్ ఉంటుంది, కానీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఉండవు. అలా ఎందుకు ఉండవు అంటే ఇండెక్స్, ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఒక కంపారిజన్, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ అ మీడియం. ఈ రెండింటి స్పీడ్ తో కంపారిజన్ అనమాట. ఓకే, ఎంత స్పీడ్ ఇది మీడియం కన్నా వ్యాక్యూమ్లో ఎంత స్పీడ్ అవుతుంది అని ఒక కంపారిజన్ అనమాట. సో దీనికి యూనిట్స్ ఉండవు. ఓకే, సేమ్ స్ట్రెయిన్ కూడా అంతే, కానీ యాంగిల్ అలా కాదు. యాంగిల్ అనేది ఆర్క్ లెంత్ బై రేడియస్, అది కంపారిజన్ కాదు. ఓకే, సో యాంగిల్కి యూనిట్స్ ఉంటాయి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ స్ట్రెయిన్కి యూనిట్స్ ఉండవు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి, ఇక్కడ చెప్పేస్తా. ఏదైనా ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్స్ లేకపోతే డైమెన్షన్స్ ఉండవు. యూనిట్స్ లేకపోతే డైమెన్షన్స్ ఉంటాయి చెప్పు. యూనిట్స్ కట్ అయిపోయి, యూనిట్స్ లేవురా, నువ్వు డైమెన్షన్స్ ఎలా తీస్తావురా? యూనిట్స్ని చూసాక తీస్తావు, డైమెన్షనల్ ఫార్ములాను ఎలా తీస్తావు? యూనిట్స్ని చూసాక తీస్తాం. మీటర్/సెకండ్ అయితే LT, ఓకే, L/T, LT−1. యూనిట్స్ని చూస్తే డైమెన్షన్స్ చేస్తావు. సో యూనిట్స్ లేకపోతే డైమెన్షన్స్ ఉండవు. ఎనీ ఫిజికల్ క్వాంటిటీ దానికి యూనిట్స్ లేకపోతే డైమెన్షన్స్ కూడా ఉండవు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. యూనిట్స్ లేకపోతే డైమెన్షన్స్ ఉండవు. కానీ ఇలాంటి ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయా విచ్ హ్యావ్ యూనిట్స్ బట్ నో డైమెన్షన్స్? యాంగిల్కి డైమెన్షన్స్ ఉంటాయి, రేడియన్స్, స్టెరేడియన్స్, కానీ దానికి డైమెన్షన్స్ ఉండవు. ఫర్ సపోజ్ థీటా, ఓకే, సప్లిమెంటరీ యాంగిల్, దానికి యూనిట్స్ ఉంటాయి కానీ డైమెన్షన్స్ ఉండవు. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్,
చాలా కాన్సెప్చువల్ పాయింట్ అనమాట. నీకు మేబీ జేఈఈ మెయిన్స్లో అడిగవచ్చు. సో ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్స్ లేకపోతే డైమెన్షన్స్ ఉండవు, కానీ యాంగిల్, ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్కి యూనిట్స్ ఉంటాయి కానీ డైమెన్షన్స్ ఉండవు. ఓకేనా? సో ఇది నోట్ చేసుకోండి. అండ్ థర్డ్ అండ్ తర్వాత ప్లాంక్స్ కాన్స్టెంట్ అయిపోయింది. బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ చెప్తాను చూడు. బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ రీప్రజెంటెడ్ యాజ్ KB. ఓకే, PV ఈక్వల్స్ టు KBT అనే ఫార్ములా నుంచి వస్తుంది ఇది. PV ఈక్వల్స్ టు KBT. ఓకేనా? KB అనేది బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. ఇగో P అనేది ప్రెషర్, రాసుకోండి నాతో పాటు రాసుకోండి. P అనేది ప్రెషర్, V అనేది వెలాసిటీ కాదు వాల్యూమ్, T అనేది టెంపరేచర్, అండ్ KB అనేది బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. ఓకే, సో KB అనేది PV/T. ప్రెషర్ తన డైమెన్షన్ గుర్తుపెట్టుకోమన్నాను కదా, ml ఇన్వర్స్ T⁻⁻². ఓకే, వాల్యూమ్ అనేది L3, టెంపరేచర్ అనేది θ. ఓకేనా? సో ml² T⁻⁻² θ⁻⁻1 అనేది బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ తాలూకా డైమెన్షనల్ ఫార్ములా. ml² ఓకే T⁻⁻² θ⁻⁻1. ఓకే, ఇప్పుడు నేను మీకు స్పెసిఫిక్ హీట్ అండ్ మోలార్ స్పెసిఫిక్ హీట్ గురించి చెప్తా. అది కూడా ఒక కాన్స్టెంటే కానీ దానికి యూనిట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ is denoted by small c. ఇదేంటంటే దీని ఫార్ములా ఏంటంటే Q/m ΔT. ఇదేంటంటే the amount of heat required for a 1 gram of substance to raise its temperature by 1 degree Celsius. ఒక 1 గ్రామ్ సబ్స్టెన్స్ ఉంది, దాని టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్ పెంచాలంటే ఎంత హీట్ కావాలి అది. ఓకే, నేర్చుకుంటావు, హీట్ చాప్టర్లో నేర్చుకుంటావు. దీని డైమెన్షనల్ ఫార్ములా తెద్దాం. హీట్ కాబట్టి ఒక ఎనర్జీ, హీట్ అంటే ఒక ఎనర్జీ. ఓకే, సో దాని డైమెన్షనల్ ఫార్ములా ml² T⁻⁻² కదా. మాస్ కాబట్టి m అనేది దాని డైమెన్షనల్ ఫార్ములా. T అంటే టెంపరేచర్ అంటే θ. సో m కట్ అయిపోయి L² T⁻⁻² θ⁻⁻1 m0 అనేది m0 అనేది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ తాలూకా ఫార్ములా. మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఒకటి ఉంటుంది. మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ దీని సింబల్ ఏమో క్యాపిటల్ C. ఓకే, క్యాపిటల్ C కానీ CM కానీ. ఓకేనా? CM తాలూకా ఫార్ములా అనేది Q/n ΔT. ఇక్కడ మోల్ ఉంటుంది అనమాట. ఇక్కడ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్, ఇది 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ కోసం, ఇది 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ కోసం. సో ఇది ml² T⁻⁻² అనేది హీట్ తాలూకా డైమెన్షనల్ ఫార్ములా. n అనేది మోల్ కాబట్టి మోల్ తాలూకా డైమెన్షనల్ ఫార్ములా అనేది mol. ఇది టెంపరేచర్ కాబట్టి θ, విచ్ ఇస్ ml² T⁻⁻² మోల్ ఇన్వర్స్ θ ఇన్వర్స్. ఓకేనా? ఇది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఇంకోటి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ తెలుసు కదా. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ R. ఓకేనా? దీని డైమెన్షన్ ఒకటే. ఎందుకంటే CP - CV అని ఒక CP - CV = R అని ఒక ఫార్ములా ఉంటుంది. CP అంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే CV. ఓకే, ఈ రెండింటిని మైనస్ చేస్తే R వస్తుంది. సో నువ్వు 2 ఫిజికల్ క్వాంటిటీస్కి మైనస్ చేస్తున్నావు అంటే వాటి యూనిట్ సేమ్, వాటి డైమెన్షన్ సేమ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు 2 ఫిజికల్ క్వాంటిటీస్, సపోజ్ వెలాసిటీ ప్లస్ వెలాసిటీ యాడ్ చేయగలవు, మాస్తోనే యాడ్ చేయగలవు, స్పీడ్తోనే యాడ్ చేయగలవు, లెంత్తోనే యాడ్ చేయగలవు. లెంత్ని నువ్వు మాస్తో యాడ్ చేయలేవు, లెంత్ని నువ్వు వెలాసిటీతో యాడ్ చేయలేవు. 2 డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ని యాడ్ చేయలేవు.
చేయలేవు. 2 సిమిలర్ ఫిజికల్ క్వాంటిటీస్నే యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేయగలవు. ఓకేనా, ఆ 2 ఫిజికల్ క్వాంటిటీస్ తాలూకా యూనిట్ సేమ్ అయ్యి ఉండాలి. ఓకేనా, అండ్ యాడ్ చేసాక నీకు రిజల్టెంట్ తాలూకా యూనిట్స్ కూడా సేమే అవుతుంది. ఓకేనా, వెలాసిటీ ప్లస్ అంటే నువ్వు సపోజ్ 5 మీటర్ ప్లస్ 3 మీటర్ చేసావు అనుకో 8 మీటర్ వస్తుంది. ఓకేనా, యూనిట్ సేమ్. చూసావా, 8 మీటర్. 3 మీటర్ ప్లస్ 2 మీటర్ చేసావు అనుకో 5 మీటర్ వస్తుంది. సేమ్ మీటర్ సేమ్. సో నీకు యూనిట్ సేమ్ వస్తుంది. దీని యూనిట్స్ సేమ్. దీని డైమెన్షన్ సేమ్. ఓకే, ఇది నెక్స్ట్ లెక్చర్లో మంచిగా నేర్చుకుందాం. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ అంటారు దీన్ని. ఓకే, దీని డైమెన్షన్ సేమ్. సో ఆర్ తలకు డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు దీని డైమెన్షన్. ఓకేనా, కానీ అయినప్పుడు కూడా నేను మీకు చెప్పేస్తా ఎలా తెలియదు. సపోజ్ ఇది గుర్తుంటుంది, చాలా మందికి ఈ ఫార్ములా గుర్తుండదు, కానీ ఈ ఫార్ములా డెఫినెట్లీ గుర్తుంటుంది. PV = nRT అనే ఫార్ములా నీకు డెఫినెట్లీ గుర్తుంటుంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ చాప్టర్. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఓకేనా, R = PV/NT. సో ప్రెషర్ అనేది mL ఇన్వర్స్ T⁻⁻2 వాల్యూమ్ L³ మోల్ థీటా. ఇది నంబర్ ఆఫ్ మోల్స్ కదా. N అనేది నంబర్ ఆఫ్ మోల్స్, N అనేది నంబర్ ఆఫ్ మోల్స్, T అనేది టెంపరేచర్, P అనేది ప్రెషర్, V అంటే వాల్యూమ్. ఓకే, mL² T⁻⁻2 మోల్ ఇన్వర్స్ థీటా ఇన్వర్స్ అనేది ఆర్ తరకు ఫార్ములా. చూడు సేమే కదా, సేమ్. ఓకేనా, నెక్స్ట్ స్టీఫెన్స్ కాన్స్టెంట్ చెప్పేస్తా. అంత అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ స్టీఫెన్స్ కాన్స్టెంట్ ఒకటి, వేవ్ నెంబర్ ఒకటి, అండ్ రైడ్బర్గ్స్ కాన్స్టెంట్ ఒకటి, ఈ 3 చెప్పేసి కంప్లీట్ చేస్తా. స్టీఫెన్స్ కాన్స్టెంట్, దీని సింబల్ ఏమో సిగ్మా, దీని ఫార్ములా ఏమో ΔE/ΔA × ΔT × θ⁴. గుర్తుండకపోయినా పర్లేదు, తర్వాత నేర్చుకుంటాను నెమ్మదిగా అన్నీ. ఓకేనా, పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇది ఎనర్జీ, ఇది ఏరియా, ఇది టైము, ఇది టెంపరేచర్. ఓకేనా, ఇప్పుడు నువ్వు ఫార్ములా నేను చెప్పేసా, డైమెన్షన్స్ తీయడం నీ బాధ్యత. ఓకేనా, ఎనర్జీ తీ mL² T⁻⁻2 అనేది ఎనర్జీ తాలూకా డైమెన్షన్. ఏరియా అంటే L². టెంపరేచర్ అసలు టైం అంటే T. ఓకేనా, θ⁴ అంటే టెంపరేచర్ పవర్ 4 విచ్ ఇస్ θ⁴. ఓకే, mL² క్యాన్సిల్, L0 T⁻⁻3 θ⁻⁻4. ఇది స్టీఫెన్స్ కాన్స్టెంట్ తాలూకా డైమెన్షన్. ఓకేనా, లాస్ట్ రైడ్బర్గ్స్ కాన్స్టెంట్ తాలూకా ఫార్ములా నేను చెప్పను, ఎందుకంటే చాలా పెద్ద, మీకు చెప్పినా గుర్తుండదు. సింపుల్ గుర్తుపెట్టుకో, దీని యూనిట్స్ ఏమో మీటర్ ఇన్వర్స్. సో దీని డైమెన్షన్ ఫార్ములా L ఇన్వర్స్. సింపుల్. ఓకేనా, దీన్ని ఆర్తో డినోట్ చేస్తారు. ఓకేనా, వేవ్ నంబర్ ఒకటి ఉంటుంది, వేవ్ నంబర్. ఓకేనా, వేవ్ నంబర్ = 1/λ, 1/వేవ్ లెంత్ స్టార్టింగ్లో రాయించా. వేవ్ లెంత్ అంటే ఒక లెంత్. సో దీని యూనిట్స్ అనేది మీటర్. సో దీని యూనిట్స్ అనేది 1/మీటర్ విచ్ ఇస్ మీటర్ ఇన్వర్స్, అంటే L ఇన్వర్స్. ఓకేనా, వేవ్ నంబరు, రైడ్బర్గ్స్ కాన్స్టెంట్ కూడా చెప్పేసా. అంతా అయిపోయింది, చాలా చెప్పేసాను. ఓకేనా, మీకు కూడా ఇలా గుర్తుంటాయి అన్నీ. కొన్ని 2 years పోయాక అన్నీ నేర్చుకుంటారు కాబట్టి అంతా గుర్తుండిపోతాయి. ఓకే, మళ్ళీ లాస్ట్లో మీ 2 years అంతా అయిపోయిన తర్వాత ఈ చాప్టర్ చేయండి. డెడ్ ఈజీ, సింపుల్. డైమెన్షన్స్ అంటే ఇలా చేసేస్తావు. ఓకేనా, సో అంతే, చాలా కాల్ నొప్పులాడుతుంది ఫుల్గా. నెక్స్ట్ లెక్చర్లో మనం ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ చేద్దాం. అది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్, అది కూడా ఇంపార్టెంట్. ఈ 2 lectures మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో బాగా చేయండి. ఓకే, బాయ్.